వెరీ గుడ్ మార్నింగ్. అందరికీ దసరా శుభాకాంక్షలు. దాంతోపాటు మనం ఇన్నాళ్ళు ఏవైతే వెబ్ వెబినార్స్ చేస్తున్నామో దాని నుంచి కొంచెం డీవియేట్ అయ్యి, అంటే రెగ్యులర్ అకాడమిక్ నుంచి ఫైనాన్షియల్ రిలేటెడ్ వెబినార్ చేద్దామన్న ఆలోచన చేసాం. సో దాంట్లో పార్ట్గా డిజైన్ చేసిందే ఈ వెబినార్. సో బేసికల్గా ఈ వెబినార్లో మనం చేయబోయేది ఏంటంటే, జనరల్గా ఫైనాన్షియల్ అనేది అందరికీ ఇంపార్టెంట్. యాజ్ ఎ స్టూడెంట్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, కామన్ పీపుల్ కావచ్చు. సో ఎవరు ఏం చేసినా సరే మనీ ఎర్న్ చేయాలి, దాంతో హ్యాపీగా ఉండాలి, ఫ్యామిలీకి కావాల్సిన సపోర్ట్ చేయాలనుకుంటారు. అంతవరకు ఫైన్. అయితే స్టూడెంట్గా ఉన్నప్పుడు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఒకటి మనకి ఏమీ రాదు అన్న ఫీలింగ్ ఉంటుంది ఎక్కువ మందికి. దాంతోపాటు ఇవన్నీ కొత్త, ఎక్కువ మోసం చేస్తారేమో ఆన్లైన్ వర్క్స్ అంటే అన్న ఫీలింగ్ ఉంటుంది. అలాగే ఎలా చేయాలో తెలియదు, పోనీ ఎవరు వర్క్ ఇస్తారో తెలియదు, లేదు మనకి వర్క్ వచ్చు అన్న సంగతి ప్రపంచానికి ఎలా చెప్పాలో తెలియదు. అలాంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడం కోసమే ఈ వెబినార్ అనేది డిజైన్ చేసి. సో సింపుల్ ఛాలెంజ్ ఏంటంటే, ఈ రోజు నుంచి నెక్స్ట్ 30 days లోపు 10,000 ఎర్న్ చేయడం. దానికోసమేమి మనం మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ స్పెండ్ చేసి ఏ సాఫ్ట్వేర్స్ కొంటామో లేకపోతే ఏ కోర్సులు నేర్చుకోవడమో చేయాల్సిన పని లేదు. ప్రతిదీ కూడా ఆన్లైన్లో ఫ్రీగా అవైలబుల్ అవుతుంది. మన దగ్గర ఒక మొబైల్ ఫోను, నెట్ ఉంటే చాలు. ఇప్పుడు నెట్ అందరి ఫోనుల్లో ఉంటుంది, అలాగే మొబైల్ ఫోన్ అనేది డిఫాల్ట్ అందరి దగ్గర ఉంటుంది. దాంతోపాటు ల్యాప్టాప్ ఉంటే వీ కెన్ ఎర్న్ మోర్. అంటే ఏవైతే ఇప్పుడు 10,000-20,000 అనుకుంటున్నామో అప్ టు 50,000 వీ కెన్ ఎర్న్ ఇఫ్ వీ హ్యావ్ ల్యాప్టాప్. దానికోసం మనమేమి రెగ్యులర్గా చదివే చదువుని డిస్టర్బ్ చేయాల్సిన పని లేదు. రోజు ఒక 1 hour ఆర్ 2 hours స్పెండ్ చేస్తే దీనికి సరిపోతుంది. ఎలా చేయాలి, ఏంటి, తర్వాత ఏమేం సాఫ్ట్వేర్స్ అవసరం అవుతాయి, లేదు సాఫ్ట్వేర్తో పని లేకుండా డైరెక్ట్గా ఎలా చేయొచ్చు అనేవి ముందు చూద్దాం. తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో మీకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఫర్దర్గా మీరు ఇంకా ఇన్ డీటెయిల్డ్గా నేర్చుకోవాలి అనుకుంటే వీ విల్ మేక్ అనదర్ వెబినార్స్ ఆర్ 1-to-1 అనేది కూడా మనం అరేంజ్ చేయొచ్చు, రైట్? సో బేసికల్గా ఇది వచ్చేసి స్టూడెంట్స్ కోసం డిజైన్ చేసింది. కామన్ పీపుల్కి అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బట్ ఇవే మెథడ్స్ వాడి ఫ్యాకల్టీ ఎర్న్ చేయొచ్చు, స్టూడెంట్ ఎర్న్ చేయొచ్చు, లేదు కామన్ పీపుల్ అయినా సరే ఎర్న్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది అనేది తెలియాలి. జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, యాజ్ ఎ స్టూడెంట్గా ఉన్నప్పుడు కాలేజీలో చదువుతున్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, లిమిటెడ్ ఆపర్చునిటీస్ అంటే జనరల్గా మనకి ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే, సిటీలో చదువుకున్న వాళ్ళకైతే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, అదే విలేజెస్ చిన్న చిన్న టౌన్స్లో చదివేటప్పుడు అవకాశాలు ఉండవు అని. అది ఒకప్పుడు కరెక్టే, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు అందరి చేతిలో మొబైల్ ఉంది, ఇంటర్నెట్ ఉంది. అలాగే సిటీలో వాళ్ళు ఏవైతే టెక్నాలజీస్ యూజ్ చేయగలరో విలేజ్లో ఉండే వాళ్ళు కూడా అవే యూజ్ చేయగలరు. అంటే వీఆర్ ప్లేయింగ్ ఆన్ ఈక్వల్ గ్రౌండ్. ఒకళ్ళకి హయ్యర్ ప్రయారిటీ, ఇంకొకళ్ళకి తక్కువ అనేది ఏముండదు. అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. అయితే వాటిల్ని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. రెండో ప్రాబ్లం వచ్చేసి గ్రోయింగ్ ఎక్స్పెన్సెస్. సో జనరల్గా ఏమవుతుందంటే, కాలేజీ ఫీజు అంటే జనరల్గా ఫీజు రీఎంబర్స్మెంట్ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. సో ఈవెన్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఉన్నా సరే మనకి బుక్స్ కానీ, ఎడిషనల్ ఫీజెస్, తర్వాత ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్, లేదు ఫ్రెండ్స్తో కలిసి టూర్ వెళ్దాం అనుకున్నా, లేదు ఎడిషనల్గా మొబైల్ కొనుక్కోవాలన్నా, ల్యాప్టాప్ కొనుక్కోవాలన్నా, ఎడిషనల్ ఎక్స్పెన్సెస్ అనేవి డే టు డే పెరిగిపోతూ ఉన్నాయి. సో అన్నిసార్లు పేరెంట్స్ని అడగలేము. మ్యాక్సిమం పేరెంట్స్ అగ్రికల్చర్ నుంచో రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళని పోయి నేను ల్యాప్టాప్ కొనుక్కోవాలి, నాకు ఒక 30,000-40,000 ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వాలని ట్రై చేస్తారు, కానీ బట్ వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది ఇట్స్ ఎ కామన్ ప్రాపర్టీ. సో వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే, అంటే మనం వేరే వాళ్ళని అడగకుండా మన మనీ మనమే ఎర్న్ చేసుకొని మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం. లేదు కాలేజీ ఫీజు, స్కూల్ ఫీజు కట్టుకోవచ్చు, తర్వాత ఫ్యామిలీకి అవసరమైన సపోర్ట్ చేయొచ్చు. దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్నెట్ అండ్ ఏఐ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్, ఈ రెండింటిని యూజ్ చేసుకుంటే మనకి అన్లిమిటెడ్ పాసిబిలిటీస్ వస్తాయి. అంటే ఎక్స్టెన్సివ్గా నేర్చుకోవచ్చు.
అలాగే ఎర్న్ చేయొచ్చు కూడా, రైట్? సో చూద్దాం ఒక్కొక్కటి ఎలా ఉంటుంది అనేది. అయితే వై స్టూడెంట్ నీడ్ ఎక్స్ట్రా ఇన్కమ్? జనరల్గా ఎందుకు కావాలి అనేది అందరికీ తెలుసు. బట్ కొద్దిమంది ఏమనుకుంటారంటే, మేము చదువుకుంటున్నాం కదా, మా పేరెంట్స్ ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారు, మా మమ్మీ డాడీ దగ్గర సఫిషియంట్ అమౌంట్ ఉంది, అలాంటప్పుడు నేను నేర్చుకోవాల్సిన పని ఏంటి అంటే, ఈ టైంలో అంటే స్టడీ చేసేటప్పుడే ఈ నేర్చుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, ఫర్దర్గా నువ్వు అవుట్ వెళ్ళేసరికి అంటే బీటెక్ కానీ బిఎస్సి ఏదైనా కోర్సుతో పాటు బయటకు వెళ్ళేసరికి నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు స్కిల్స్ ఉంటాయి. మనీ మేనేజ్మెంటు, మనీ ఎర్నింగు, రైట్, ఇన్వెస్ట్మెంట్, ఇవి ఇంపార్టెంట్, రైట్? సో ఇవి అవసరం అవుతాయి. అయితే ఎక్కువ మందికి ఎందుకు ఎర్న్ చేయాలంటే, సపోర్ట్ ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి, రైట్? ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ వస్తాయి, డ్యూ టు హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదు అంటే ఏదన్నా ఫ్యామిలీ టూర్ వెళ్ళొచ్చు, లేదంటే ఏదన్నా అర్జెంట్ అవసరం అయితే ఇంట్లో వాళ్ళకి ఇవ్వడానికి. కానీ నువ్వు గనక ఎర్న్ చేస్తే దాన్ని వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళ మీద నువ్వు ఒక బర్డెన్ లా కాకుండా ఉంటావు, వాళ్ళ మీద ఆధారపడే అవసరం తగ్గుతుంది. తర్వాత బుక్స్, కోచింగు, ఎగ్జామ్ ఫీజులు, వీటితో పాటు నువ్వు ఏదన్నా ఎడిషనల్గా సాఫ్ట్వేర్స్ కొనాలన్నా, లేదు ల్యాప్టాప్ ఇలాంటివి కొనుక్కోవాలనుకున్నా కానీ నీ ఓన్గా నువ్వు ఎర్న్ చేసుకుంటే వాటిని కొనుక్కోవడం అనేది ఈజీ. తర్వాత బిల్డ్ ఇండిపెండెన్స్. సో ఎప్పుడైతే ఫైనాన్షియల్గా ఫ్రీ అవుతామో అప్పుడు వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దాంతోపాటు నీ వర్క్స్ నువ్వే చేస్తావు, నీ డెసిషన్స్ నువ్వే తీసుకుంటావు, రైట్? సో ఈ కెరియర్లో కూడా యూజ్ అవుతుంది. ఫర్దర్గా బీటెక్ చేసిన తర్వాత జాబ్కి అలా వెళ్ళినప్పుడు ఏవైతే ఇప్పుడు నువ్వు చదువుతూ ఉన్నప్పుడు నేర్చుకున్న స్కిల్స్ ఉన్నాయో అవి నిన్ను మిగిలిన వాళ్ళతో పోలిస్తే చాలా ముందుకు తీసుకెళ్తాయి లైఫ్లో, రైట్? అలాగే ఈ ఓన్గా ఎర్న్ చేయడం అనేది అలవాటు చేసుకుంటే రేపు బీటెక్ అయిన తర్వాత నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం లేకుండా నీకు నువ్వుగా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, లేదు ఒక ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం కానీ చేయొచ్చు, బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్. సో అవి జనరల్గా కాలేజీల్లో నేర్పరు, అంత టైం కూడా ఉండదు కాలేజీల్లో నేర్పడానికి. కాబట్టి ఎడిషనల్గా మనం నేర్చుకోవాలి ఇవి, రైట్? సో జనరల్గా ఈ వెబినార్లో మనం ఏమనుకొని మొదలు పెడుతున్నామంటే, ల్యాప్టాప్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ ఉంది ఆల్మోస్ట్ అందరి దగ్గర, అలాగే రిలయబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది. అలా అని మనం డిస్కస్ చేసే అన్నిటికి కూడా ఇంటర్నెట్ అవసరమా అంటే అవసరం లేదు, కొన్ని ఇంటర్నెట్తో పని లేని కూడా ఉన్నాయి. బట్ ఇంటర్నెట్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఈవెన్ గర్ల్స్ అయినా సరే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే పని లేకుండా ఇంట్లో కూర్చొని వర్క్ చేయొచ్చు, వేరే చోటకి వెళ్ళి వర్క్ చేసే పని లేకుండా ఇంట్లో నుంచే వర్క్ చేయొచ్చు. తర్వాత నాలెడ్జ్ బేస్ అంటే బేసిక్ ఇంగ్లీష్ స్కిల్స్, మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఆ సబ్జెక్ట్ గురించి అవగాహన ఉంటుంది. అలాగే మనం జనరల్గా లోకల్ ప్రాబ్లమ్స్ని డీల్ చేస్తాం కాబట్టి లోకల్ లాంగ్వేజ్ వస్తుంది, తెలుగు వస్తే చాలు. బేసిక్ ఇంగ్లీష్ వచ్చు, అందరూ 10వ తరగతి దాకా చదువుకున్నారు కాబట్టి ఆ వెబ్సైట్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్, లేకపోతే ఎలా చేయాలి ఏంటి అనేది బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. సబ్జెక్ట్ నాలెడ్జ్కి సంబంధించి మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో, అంటే ఏ ఫీల్డ్లో వర్క్ చేద్దామని ఫిక్స్ అవుతామో దానిలో బేసిక్ నాలెడ్జ్ నేర్చుకుంటే సరిపోతుంది. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక్కసారి వర్క్ చేస్తే మనం లైఫ్ లాంగ్ ఎర్న్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పబ్లిషింగ్ ఉందనుకోండి, ఒక బుక్ రాశారు, మీరు బుక్ రాసి అమెజాన్లో లోడ్ చేశారనుకోండి, మనం దాన్ని రోజు చూసేది ఏముండదు. ఒకసారి లోడ్ చేస్తే ఆ కంటెంట్ ఎవరికైతే నచ్చదో వాళ్ళు పర్చేజ్ చేసిన ప్రతిసారి కూడా మనకి రాయల్టీ వస్తుంది. అది మనం ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు వస్తూనే ఉంటుంది, రైట్? అది కూడా వరల్డ్ వైడ్ పబ్లిసిటీ. ఆన్లైన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనం షాప్ ఓపెన్ చేస్తే ఓన్లీ మన ఏరియానో మన విలేజ్లోనే ఉంటుంది. అదే ఆన్లైన్ షాప్ అయితే అది యూనివర్స్లో ఎవరైనా పర్చేస్ చేయొచ్చు. అలాగే డిజిటల్ కాపీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, డిజిటల్ కాపీ అనేది ఎన్ని కాపీలు ఇచ్చినా సరే మన బుక్ ఎక్కడికి పోదు, దాన్ని సేల్ చేస్తాం. జస్ట్ డిజిటల్ జిరాక్స్ తీసి ఇచ్చినట్టే. జిరాక్స్ అయితే A4 పేపర్ కావాలి, డిజిటల్ కాపీ అయితే అవసరం లేదు. అంటే ఒక్కసారి నువ్వు రాస్తే దాన్ని 1,00,00,000 సార్లు కాపీలు చేసినా కానీ నీ బుక్ అలాగే ఉంటుంది.
ఎన్నిసార్లు అయితే నువ్వు కాపీ చేసి అమ్ముతావో అన్నిసార్లు నీకు ఇన్కమ్ వస్తుంది. నువ్వేమి షాప్ ఓపెన్ చేసుకుని కూర్చోవాల్సిన పని లేదు. ఆన్లైన్ ప్లాట్ఫామ్ 24/7 అనేవి వర్క్ చేస్తాయి. రైట్. తర్వాత లెర్నింగ్ మైండ్ సెట్. ఈ లెర్నింగ్ మైండ్ సెట్ లేకుండా మనం ఏది నేర్చుకోలేమండి, ఏది ఎర్న్ చేయలేం. చాలా మంది ఫీలింగ్ ఏముంటదంటే జస్ట్ ఒక 10,000 ఇన్వెస్ట్ చేస్తే వాటంతట అవే పెరుగుతూ పోతాయని. వాటంతట అవి ఏవి పెరగవండి. ఈవెన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా సరే మన కంపెనీ గురించి తెలియాలి, బేసిక్ ఐడియా ఉండాలి, స్టాక్ అంటే ఏంటి ఇది అని. అలా కాకుండా మన వాళ్ళు ఎక్కువ మోసపోయేది ఎక్కడంటే ఈ క్విక్ మెథడ్స్ అంటే ఆన్లైన్లో ఇస్తాడు, ఈ క్యాప్చికా ఉంటుంది, దాన్ని చూసి కాపీ చేయండి, కాపీ చేస్తూ పోతే మీకు మనీ యాడ్ అవుతాయని. లేదు అంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, దాన్ని ఇక్కడ టైప్ చేయండి, మీ వర్క్ అయిపోతుంది, మనీ కోట్లు లక్షలు సంపాదించేసేయచ్చు అని. మైక్రో టాస్క్లు, సర్వేలు, ర్యాండమ్ సర్వేసు, కాపీ పేస్టులు, తర్వాత గెట్ రిచ్ క్విక్. అంటే ఆన్లైన్లో ఎలా తయారైందంటే జనం అంతా ఇన్స్టెంట్గా కావాలి, ఇన్స్టెంట్ కాఫీ టీ లాగా ఇన్స్టెంట్ మనీ కావాలి. దానికోసం ఏం చేస్తున్నారంటే వాడు ఎవరన్నా ఆన్లైన్లో చెప్పగానే ఇది జస్ట్ వీడియోలు చూడండి డబ్బు సంపాదించండి, లేదు పాటలు వినండి డబ్బు సంపాదించండి, కామెంట్లు పెట్టండి డబ్బు సంపాదించండి. మనం అలా మైక్రో టాస్క్లు, ర్యాండమ్ సర్వేలు చేస్తే అవన్నీ చేసుకుంటా పోతే సగమేమో మోసం చేస్తారు, సగమేమో అరగంట వర్క్ చేస్తే ₹10 పావలానో ఇస్తారు. అంటే రోజు మొత్తం నువ్వు చేస్తే వచ్చేది నీకు ₹4 ₹5 వస్తుంది. ఏది సింపుల్ టాస్క్లు లేకపోతే ఈ అనవసరపు మెథడ్స్ వల్ల. కానీ నీ ఇంటర్నెట్ ఆ ₹20 ఇంటర్నెట్ వేస్ట్ అవుతుంది, ఒక రోజు మొత్తం టైం వేస్ట్ అవుతుంది. సో ఈ గెట్ రిచ్ క్విక్ స్కీమ్స్ కి దూరంగా ఉన్నాయి. ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ లో కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్ కానీ ఏ స్టాక్ మార్కెట్ అయినా రికార్డ్ ట్రాక్ తీసుకుంటే రికార్డ్స్ మాక్సిమం 15% పర్ యానం ఇస్తే రిటర్న్స్ బాగా ఇచ్చినట్టు. అది వదిలేసి నెలకి 30% ఇస్తాం, రోజుకు 10% ఇస్తామంటే వాడు మొదట్లో 4 నెలలు ఇస్తాడు, తర్వాత మాయమైపోతాడు. ఇక తర్వాత మనం ఎవరిని అడగడానికి కూడా ఉండదు. రైట్. సో ఈ ట్రాష్ మెథడ్స్ వల్లే ఎక్కువ మందికి బ్యాడ్ ఒపీనియన్ ఉంది. ఆన్లైన్లో ఎర్నింగ్ అంటే ఇవన్నీ మోసం చేస్తారు, లేకపోతే రావు మనీ. అదిగాక ఈ ర్యాండము లేకపోతే ఈ ట్రాష్ మెథడ్స్ లో ఉన్న ఇదేంటంటే ముందు మనం డిపాజిట్ చేయాలి డబ్బులు. ఆడేమంటాడంటే సెక్యూరిటీ కింద డిపాజిట్ చేయాలంటాడు. తర్వాత నువ్వు $100 ఎర్న్ చేస్తే గానీ డ్రా చేయడానికి లేదని కండిషన్ పెడతాడు. నువ్వు చేసిన ప్రతి మిస్టేక్ కి నీకు వచ్చిన మనీలో నుంచి కట్ చేస్తాడు. నువ్వు పెట్టిన డబ్బు అక్కడే ఉంటది, ఎప్పుడు జీవితాంతం చేసినా సరే దాంట్లో నుంచి రూపాయి మనం బయటికి తీయలేం. అది పరిస్థితి. కాబట్టి వీటిల్లో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే గెట్ రిచ్ క్విక్ స్కీమ్స్ ని దూరంగా ఉండండి. ఎవరన్నా చెప్పినా కానీ నమ్మద్దు. ఎవరు కూడా ఫ్రీగా డబ్బులు ఇవ్వరు. రైట్. వాడికి బెనిఫిట్ లేనిదే ఎవ్వరు ఏది చేయరు. ఆ విషయం గుర్తుంచుకోవాలి. రైట్. సో అలాగే ఏదన్నా నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించాలి మనీ విషయం. సో ఈ ట్రాష్ మెథడ్స్ ని పక్కకు తోస్తే మనకి దెర్ ఆర్ నంబర్ ఆఫ్ మెథడ్స్. సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ లేకపోతే అదర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కానీ ఎర్న్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి. రైట్. సో ఏటిల్లో కూడా జనరల్ గా ముందు డిపాజిట్ చేయమని అడగరు. అది గుర్తుపెట్టుకోండి. మనం ఎర్న్ చేయాలంటే ముందు మనమే డబ్బులు కట్టాలంటే మాత్రం ఒకసారి ఆలోచించండి. రైట్. సో మనం ఇవాళ ఫోకస్ చేసేది ఏంటంటే ఒకే సెషన్ లో మనం మొత్తం కవర్ చేయలేం కానీ బట్ ఎన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది మనం డీల్ చేయొచ్చు. అంటే ఎన్ని రకాల ఛాన్సెస్ ఉన్నాయి అంటే సపోజ్ ఒక 100 ఉన్నాయి అనుకోండి, 100 వేస్, దాంట్లో ఒక 5-6 వేస్ మాత్రం డిస్కస్ చేయగలం. అయితే ఉన్నాయి, ఎక్కడున్నాయి ఏంటి అనేది నేను చూపిస్తాను, మీరు దాని మీద ఇన్ డెప్త్ గా వర్క్ చేయాలి. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి 6 ప్రూవెన్ ఇన్కమ్ స్ట్రీమ్స్. అంటే జనరల్ గా స్టూడెంట్స్ కి ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి, బట్ వీటిల్లో సింపుల్ అండ్ ఈజీ వచ్చేసి ఫ్రీలాన్సింగ్, డిజిటల్ సర్వీసెస్. ఏం చేస్తారు సార్ డిజిటల్ సర్వీసెస్ అంటే వేరే ఆయనకి రెజ్యూమ్ రెడీ చేసి ఇవ్వాలి, ఆ డీటెయిల్స్ పంపిస్తాడు రఫ్ గా, నీకు ఆ రెజ్యూమ్ చేసి ఇవ్వాలి. మనం ఆ రెజ్యూమ్ చేసినందుకు వాళ్ళు మనకి పే చేస్తారు. లేదు ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియో అనేది పంపిస్తారు. సో వీడియో పంపిస్తే ఆ వీడియోని ఎడిటింగ్ చేయాలి, వీడియో ఎడిటింగ్.
ఆ వీడియో ఎడిటింగ్ చేసి, ఒకవేళ అది సోషల్ మీడియా అనుకోండి, ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్కు, వాట్సాపు, లేకపోతే యూట్యూబ్, ఒక్కొక్క ప్లాట్‌ఫార్మ్‌కి ఒక్కొక్క ఫార్మాట్ ఉంటది. ఆ సైజు, డిజైను, టైము, రైట్? దాని కంటెంట్‌ని బేస్ చేసుకొని మోడిఫై చేయాలి. ఇవి డిజిటల్ సర్వీసెస్. మనకి ల్యాప్‌టాప్ ఉంటే ఇంట్లో నుంచే మనం చేసేయొచ్చు. తర్వాత ఆన్‌లైన్ ట్యూటరింగ్. ఆన్‌లైన్ ట్యూటరింగ్ చేయొచ్చండి. ఆఫ్‌లైన్ కూడా చేయొచ్చు. ఆఫ్‌లైన్ అంటే మనకి దగ్గరలో ఉన్న స్టూడెంట్స్‌కి టీచ్ చేయడం. సపోజ్ మీరు బీటెక్ చదువుతున్నారనుకోండి. మీరు మాక్సిమం +2 వాళ్ళ వరకు టీచ్ చేయొచ్చు. ఈవెన్ మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే బీటెక్ వాళ్ళకి కూడా టీచ్ చేయొచ్చు. సపోజ్ మీకు పైథాన్ ఆల్రెడీ నేర్చుకొని ఉన్నారు. చాలా మందికి ఆ పీపీఎస్ ప్రాబ్లమ్ ఉంటది. సో, మీరు ఆన్‌లైన్ గ్రూప్ క్రియేట్ చేసి మినిమమ్ ఛార్జ్ చేయండి. పర్ మంత్ 100 200 చార్జ్ చేసి ఆన్‌లైన్‌లో టీచ్ చేయండి. దానివల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి మీకు ప్రాక్టీస్ అవుతది. 2 ఇన్‌కమ్ వస్తది. సో, ఆన్‌లైన్‌లో టీచ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏందంటే, ఆన్‌లైన్‌లో నుంచి ఎక్కడి నుంచైనా జాయిన్ అవ్వచ్చు. ఆన్‌లైన్‌లో. హైదరాబాద్‌లో ఉన్నోళ్ళకి చెప్పొచ్చు. సౌత్ ఆఫ్రికాలో ఉన్న వాళ్ళకి చెప్పొచ్చు. ఇంగ్లాండ్‌లో ఉన్న వాళ్ళకి చెప్పొచ్చు. తెలుగు వాళ్ళు ఏ కార్నర్‌లో ఉన్నా కనెక్ట్ అవుతారు. లేదు తెలుగు వాళ్ళు కాకపోయినా ఎవరైనా సరే ఆ ప్రోగ్రామ్ నేర్చుకుందాము అనుకున్నవాళ్ళు. చాలా మంది డౌట్ ఉండేదేంటంటే, ఆన్‌లైన్‌లో అన్నీ ఉన్నాయి కదా! యూట్యూబ్‌లో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. పైథాన్ ప్రోగ్రామింగ్ మీద లేకపోతే మిగిలిన అన్ని కోర్సుల మీద. మరి అలాంటప్పుడు మనది ఎలా చూస్తారు అని. వెరీ సింపుల్ అండి. అవి ఆన్‌లైన్‌లో ఉండేయన్నీ కూడా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళొక ఫ్రేమ్ వర్క్ ఉంటది. ఫ్రేమ్ వర్క్ అంటే వాళ్ళకొక థీమ్ ఉంటది. దాన్ని బేస్ చేసుకొని కోర్స్ క్రియేట్ చేస్తారు. కానీ మీరు క్రియేట్ చేసే కోర్స్ అనేది మీ కాలేజీకి, లేదు మీ యూనివర్సిటీ జేఎన్‌టీయూ హైదరాబాద్ అనుకోండి. ఈ హైదరాబాద్ యూనివర్సిటీ అసోసియేటెడ్ కాలేజెస్, అఫిలియేటెడ్ కాలేజెస్, లేదు అదర్ విలేజెస్‌లో ఉండే వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉంటది. బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే గో లోకల్. గో లోకల్ అంటే తెలుగు. తెలుగులో చాలా తక్కువ ఛానెల్స్ ఉన్నాయి. చాలా తక్కువ మంది ఉన్నారు టీచ్ చేసేవాళ్ళు. అయితే ఆఫ్‌లైన్‌లో టీచ్ చేసేవాళ్ళు ఉన్నారు కానీ, ఆన్‌లైన్‌లో ప్రోగ్రామింగ్స్ కానీ, ఎనీ స్కిల్స్ టీచ్ చేసేవాళ్ళు తక్కువున్నారు. సో, ఈ గో లోకల్ అంటే తెలుగు టీచ్ చేయొచ్చు. తర్వాత కంటెంట్ క్రియేషన్. ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి ఫ్రీలాన్సర్‌గా వేరే వాళ్ళకి కంటెంట్ క్రియేట్ చేసి ఇవ్వడం ఒకటి. లేదు మనమే ఛానెల్స్ స్టార్ట్ చేసి కంటెంట్ క్రియేట్ చేయడం. చాలా మందికి డౌట్ ఉంటది. సార్ కంటెంట్ క్రియేట్ చేయాలంటే నా దగ్గర కెమెరా లేదు. లేదు అంటే నేను ఇంకా చాలా ఎడిటింగ్ చేయాలి. నాకేవి రావు అని. కంటెంట్ అంటే ఏం టూ హెవీ ఎళ్ళాల్సిన పని లేదు. మనమేమి సినిమాలు తీయట్లేదు. వ్లాగింగ్ చేయొచ్చు. లేదు మీరు ఆ రోజులో క్లాస్‌లో ఏం నేర్చుకున్నారో అది చెప్పొచ్చు. జస్ట్ 5, 10 మినిట్స్ పర్ డే. ఇవి కూడా చూస్తారా సార్ అంటే చూస్తారండి. ఎందుకు చూస్తారంటే ఎవరైనా సరే కనెక్ట్ అవుతున్నారు అంటే మన వే ఆఫ్ థింకింగ్‌లో ఉంటేనే కనెక్ట్ అవుతారు. మీరు కాలేజీ స్టూడెంటు, బీటెక్ చదువుతున్నారు. మనలాగే బీటెక్ చదివే వాళ్ళు బోలెడు మంది ఉంటారు ఇండియా వైడ్. సో, మీరు ఇంగ్లీష్‌లో చేస్తేనేమో అందరూ కనెక్ట్ అవుతారు. ఇంగ్లీషు, హిందీ. కాకపోతే కాంపిటీషన్ టూ హెవీ ఉంటది. అదే తెలుగులో చేస్తే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, అలాగే ఐఐటీసు, ఎన్ఐటీస్‌లో అంటే మన దేశంలో గాని, ప్రపంచంలో ఏ మూలున్నా తెలుగు వాళ్ళు కనెక్ట్ అవుతారు. రైట్? సో, దానివల్ల ఏమవుతది? వ్యూస్ పెరుగుతాయి. అడ్వర్టైజ్‌మెంట్ ఒస్తది. దాంతో పాటు మీరు డిజిటల్ ప్రొడక్ట్స్ సేల్ చేయొచ్చు. అంటే ఫ్రీలాన్సింగ్ చేద్దాం అనుకున్నా సరే, మీరు యూట్యూబ్ ఛానెల్‌ని గాని, ఇన్‌స్టాగ్రాము, అలాగే లింక్డ్ఇన్ ప్రొఫైల్సు ఇవి ఇంపార్టెంట్. ఎందుకంటే ఆన్‌లైన్‌లో పే చేసేవాళ్ళు చాలా అమౌంట్ పే చేస్తారండి. స్టార్టింగ్ విత్ 1000 నుంచి 1,00,000 వరకు పే చేస్తూ ఉంటారు. సో, అంత పే చేయాలి అంటే వాళ్ళేం చేస్తారంటే ముందు మనకి వర్క్ ఇచ్చేటప్పుడు క్రాస్ వెరిఫై చేసుకుంటారు ఆన్‌లైన్‌లోనే. మనం అంతకుముందు చేసిన వర్క్స్ ఉన్నాయా? లేదు వీళ్ళెవరు ఏంటి అనేది. తెలిస్తేనే ఇవ్వగలరు. తెలియకపోతే ఎవరు ఇవ్వరు వర్క్స్. రైట్? తర్వాత అఫిలియేట్ మార్కెటింగ్. ఏంటి అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఇది జీరో ఇన్వెస్ట్‌మెంట్ మోడల్ అండి. జీరో ఇన్వెస్ట్‌మెంట్ అంటే మనం కొనేదేముండదు దీంట్లో. వేరే వాళ్ళ ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేస్తాం. వేరే వాళ్ళ ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే అమెజాన్ ఉంది. అమెజాన్ అఫిలియేట్ తీసుకోవచ్చు. తర్వాత ఫ్లిప్‌కార్ట్ అఫిలియేట్ అలా ఏవైతే ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయో వాటి అఫిలియేట్స్ తీసుకుంటాం. అంటే జస్ట్ రిజిస్టర్ అయ్యి వాళ్ళు ఒక లింక్ ఇస్తారు. ఆ
ఆ లింక్ను మనం షేర్ చేస్తే దాని నుంచి ఎవరన్నా పర్చేస్ చేస్తే దాంట్లో మనకి 10 నుంచి 30% కమిషన్ వస్తుంది. సార్ మనం డైరెక్ట్గా చెప్తే ఎందుకు కొంటారు సార్ అంటే ఎవరు కొనరండి. ఎప్పుడు కొంటారంటే మనం కంటెంట్ని యాడ్ చేసినప్పుడు. కంటెంట్ అంటే వాల్యూ క్రియేట్ చేయాలి. సపోజ్ బుక్స్ రివ్యూ చేస్తున్నారు అనుకోండి. సపోజ్ ఒక ఫిజిక్స్ బుక్ వచ్చింది, రెజ్నిక్ అండ్ హాలిడే. సో కొత్త వాల్యూమ్ వచ్చినప్పుడు మీరు డిజిటల్ కాపీ తీసుకొని దాంట్లో ఆన్లైన్లోనే ఉంటాయండి ఫ్రీగా. దాంట్లో చాట్ జీపీటీ వాడి సమ్మరీ క్రియేట్ చేస్తారు. తర్వాత దాని మీద ఒక 5 to 10 minutes చిన్న వీడియో చేస్తారు. చిన్న వీడియో చేసి బుక్ ఏంటి, దాని స్పెసిఫికేషను, ఎవరెవరికి యూజ్ అవుతుంది అని పెట్టి, తర్వాత దాని కింద బుక్ కొనాలనుకుంటే ఈ లింక్ నుంచి కొనండి అని మంది ఇస్తాం, అఫిలియేట్ లింక్. ఆ లింక్ క్లిక్ చేసి వాళ్ళు పర్చేస్ చేస్తే బుక్ వాల్యూ ఏం మారదు. బుక్ వాల్యూ అదే ఉంటుంది. అమెజాన్లో వెళ్ళి డైరెక్ట్గా కొన్నా, మన లింక్ ద్వారా కొన్నా కూడా అదే వాల్యూ ఉంటుంది. వాల్యూ ఏం మారదు. కాకపోతే అడ్వాంటేజ్ ఏంటంటే మన లింక్ ద్వారా కొంటే కమిషన్ మనకు వస్తుంది. అలా ఒక నిచ్చి అంటే ఏదో ఒక ఏరియా ఫిక్స్ చేసుకోవాలి. అంతేకాని దొరికిని మొత్తం పెట్టుకోకూడదు. ఒకరోజు మొబైలు, ఒకరోజు బుక్ అని, ఒకరోజేమో ఇంట్లో వాడే వస్తువులు, ఇలా కాదు. ఏదో ఒక ఏరియా ఫిక్స్ అవ్వాలి. మీరు బుక్స్ చేద్దాం అనుకుంటే బుక్స్, మొబైల్స్ చేద్దాం అనుకుంటే మొబైల్స్, ల్యాప్టాప్స్ చేద్దాం అనుకుంటే ల్యాప్టాప్స్, లేదు పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ కోర్సులు చేద్దాం అనుకుంటే అవి. ఏదో మీ ఛానల్ అనేది ఒకదానికి ఫిక్స్ అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యే వాళ్ళు కూడా ఈ కంటెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు. దాన్ని బట్టి మీరు సేల్ చేస్తారు. తర్వాత ఏఐ సర్వీసెస్. ఈ రోజుల్లో ఏఐ యూజ్ చేసి వెబ్సైట్స్, డిజైను, ఎడిటింగు అన్నీ సర్వం చేయొచ్చు. అయితే మనం బేసిక్స్ నేర్చుకుంటే ఎక్స్ట్రాడినరీగా చేయొచ్చు అన్నది. తర్వాత లోకల్ డిజిటల్. ఈ లోకల్ డిజిటల్ అంటే ఏంటంటేనండి కమ్యూనిటీ నీడ్స్. అంటే మన చుట్టూ, మన విలేజ్లో కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి డిజిటల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న షాపులు ఉంటాయి, లేదు డిజిటల్ స్టూడియోస్ కానీ, ఫోటో స్టూడియోలు, బిజినెస్లు చిన్న చిన్నవి ఉంటాయి. వాళ్ళకి ఆన్లైన్లో ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయడం, అంటే వాళ్ళకి చిన్న వెబ్సైట్స్ క్రియేట్ చేయడం, లేకపోతే గూగుల్ దాంట్లో మ్యాపింగ్ చేయడం, అంటే పబ్లిసిటీ ఇవ్వడం అన్నట్టు. ఆ బిజినెస్ రిలేటెడ్ ఎవరైనా వాట్ ఈస్ ద టాప్ రెస్టారెంట్ ఇన్ కోదాడ అంటే ఆ రెస్టారెంట్ లిస్ట్ వస్తుంది కదా, ఆ లిస్ట్లో ఈ రెస్టారెంట్ రావాలి అంటే ఏం చేయాలి? అవి వాళ్ళకు అవసరమైన చిన్న చిన్న వెబ్సైట్స్, అలాగే వాళ్ళ సోషల్ మీడియా. అంటే చాలా మందికి లోకల్గా ఉండే వాళ్ళకి తెలియదు. మనం వాళ్ళకి ఇది చేస్తే ఇది బెనిఫిట్. వెరీ సింపుల్ అండ్ ఏదైనా సరే బిజినెస్లో ప్రాఫిట్ మనం చూపించగలిగితే దాంట్లో షేర్ ఇవ్వడానికి ప్రతి బిజినెస్ మ్యాన్ రెడీగా ఉంటాడు. అంతేకాని నేను ఇది చేస్తాను, నువ్వు పాపులర్ అవుతావంటే కుదరదు. పాపులారిటీ అనేది చాలా మందికి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే నాకు బిజినెస్ టర్న్ ఓవర్ పర్ డే 10,000 వస్తుంది, దీన్ని నువ్వేమన్నా 20,000 చేయగలవా అంటే సేల్స్. నువ్వు 10,000 వస్తుంది యావరేజ్ పర్ మంత్, పర్ డే. దాన్ని ఒక 5 or 10,000 నువ్వు పెంచగలిగితే పర్ డే, నీకు ఆ ఎంతైతే ఎక్స్ట్రా అమౌంట్ వస్తుందో దాంట్లో నుంచి కొంత పోర్షన్ ఇవ్వడానికి ప్రతి బిజినెస్ మ్యాన్ రెడీగానే ఉంటాడు. అయితే నీ దగ్గర పక్కా ప్లానింగ్ అనేది ఉండాలి. ఇలా లోకల్ డిజిటల్ అనేది అడ్వాంటేజ్ అండి. కాంపిటీషన్ కూడా తక్కువ. కాకపోతే ఏంటంటే మనం నలుగురికి తెలిసి ఉంటే ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు. లేదు మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బిజినెస్లు ఉంటాయి, వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, ఎవరి రిక్వైర్మెంట్ అన్నా ఒకటేనండి, సేల్స్ పెంచాలా, ప్రాఫిట్ పెంచాలంతే. సేల్స్ పెరిగితే బిజినెస్ పెరుగుతుంది, బిజినెస్ పెరిగితే ప్రాఫిట్ పెరుగుతుంది. సో ఎలా పెంచాలి అనేది లోకల్ డిజిటల్ దాంట్లో మీరు ప్లాన్ చేయగలిగితే మన చుట్టూ ఉన్న వాళ్ళతోనే మనం చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు అన్నట్టు ఈజీ. సో క్విక్గా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫ్రీలాన్సింగ్ డిఫరెంట్ వెబ్సైట్ ఉన్నాయండి. ఫైవరు, అప్వర్క్, ఇంటర్న్షాలా, జస్ట్ 3 ఎగ్జాంపుల్స్ కింద తీసుకున్నాం. ఇలాంటివి చాలా ఉన్నాయి, చాలా వర్క్స్ చేసేవి. అయితే ఏం చేస్తాం సార్ మనం యాజ్ ఎ స్టూడెంట్ ఏమేం చేయొచ్చు మనం అంటే, మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ చేయొచ్చు అండి. ఈ పవర్ పాయింట్ ఏదైతే నేను వాడుతున్నానో అది గామాలో క్రియేట్ చేశాను. గామాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది 5 minutesలో చేసేస్తుంది. 5 minutesలో అయిపోతుంది వర్క్ నీకు కంప్లీట్. అది 2 minutes జనరేట్ చేసేది, 3 minutes నీ ఐడియా. సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ చేయొచ్చు, స్టడీ నోట్స్ ప్రిపేర్ చేయొచ్చు,
అలాగే జాబ్స్ అప్లై చేసే వాళ్ళకి రెజ్యూమ్స్, సివిలు చేయొచ్చు. తర్వాత పోస్టర్స్ డిజైన్ చేయొచ్చు. అలాగే వెబ్సైట్స్ క్రియేట్ చేయొచ్చు. ఇలా చాలా చేయొచ్చు ఏఐ యూజ్ చేసి. కంటెంట్ కూడా క్రియేట్ చేయొచ్చు, బుక్స్ రాసియొచ్చు, బ్లాగ్స్ రాయొచ్చు, డిజిటల్ మీడియా మెయింటైన్ చేయొచ్చు. చాలా మందికి వచ్చే ఫీలింగ్ ఏంటంటే, సార్ ఏఐ ఉందని అందరికీ తెలుసు కదా, మరి వాళ్ళు మనకెందుకు ఇస్తారు వర్క్, వాళ్ళే చేసుకోవచ్చు కదా అని. రైట్, వెరీ సింపుల్ అండి. ఒక రైతుకు 10 ఎకరాల పొలం ఉంది. రైతుకి అన్నీ వచ్చు. గడ్డి కోయడం వచ్చు, దున్నడం వచ్చు, పిండి చమ్మడం వచ్చు, కొయ్యడం, నారు మడి పెట్టడం అన్నీ వచ్చు. అంత మాత్రానికి ఇంట్లో వాళ్ళ ఉన్న ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని నా 10 ఎకరాలు నేనే చేసుకోవాలని పరిగెడతాడా? లేదంటే ఆ పని తెలిసిన కూలీలను తీసుకొచ్చి పని చేయించుకుంటాడు. కూలీలను తీసుకొచ్చి పని చేయించుకుంటాడు. రైట్, సేమ్ అంతే. అయితే కూలీ అనేది అంత క్లాస్గా ఉండదు ఆన్లైన్లో. రైట్, ఫ్రీలాన్సర్ అంటాం. మనం అగ్రికల్చర్లో కూలీ అంటాం, వాళ్ళు కూడా ఫ్రీలాన్సర్సే. మనం తెచ్చుకొని పని చేయించుకుంటాం. కాకపోతే ఏంటంటే అక్కడ వాళ్ళేం కంప్యూటర్ స్కిల్స్ ఇవి వాడరు కాబట్టి అంత టెక్నికల్ వర్డ్స్ వాడడం, జస్ట్ కూలీలు అంటాం. ఇక్కడ కూడా అంతే. మనకి ఏ వర్క్ కావాలో మన దగ్గర టైం లేదు, అలాంటప్పుడు ఏం చేస్తాం, వేరే వాళ్ళకి ఇచ్చి చేయిస్తాం. అది చేసినందుకు వాళ్ళు ఇంతని ఛార్జ్ చేస్తారు. సో ఆ అమౌంట్ పే చేస్తాం, తీసేసుకుంటాం. ఇదేనండి సింపుల్. సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా చేస్తుంది అదే. వేరే పెద్ద పెద్ద కంపెనీల నుంచి, బ్యాంకింగ్ సెక్టార్స్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ సెక్టార్స్ నుంచి ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటారు. 10 crores 15 crores ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం తీసుకొని, ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, ఒక 4-5 ఇంజనీర్లను పెట్టుకొని ఒక టీమ్ ని క్రియేట్ చేసి ఆ టీమ్ కి అలాట్ చేస్తారు. టీమ్ వాళ్ళకేమో శాలరీస్ ఇస్తారు, 1 lakh 2 lakh 3 lakh. మనం ఆ 1 lakh 2 lakh 3 lakh చూసి ఆహా ఎక్స్ట్రాడినరీ శాలరీస్ ఇస్తున్నారు అనుకుంటాం. కానీ ఆ ప్రాజెక్ట్ వచ్చేసి క్రోర్స్ ఆఫ్ వాల్యూ ఉంటుంది. వీళ్ళు ఒక్కసారి సాఫ్ట్వేర్ క్రియేట్ చేస్తే ఆ సాఫ్ట్వేర్ ఈ కంపెనీ వాళ్ళు అటు అమ్ముకుంటారు. వాళ్ళ మార్జిన్ వాళ్ళకు ఉంటుంది, ప్రాఫిట్ వాళ్ళకు ఉంటుంది, అటు అమ్మేసుకుంటారు. మరి బ్యాంక్ వాడు అంత ఎక్కువ ఎందుకు ఇస్తాడు అంటే, బ్యాంక్ వాడు సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని వాడి వాల్యూ పెంచుకుంటాడు. ఏ వర్క్ అయినా అంతే. మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది మనం ఎంత వాల్యూ క్రియేట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి వస్తుంది. సో ఫీవర్ చూపిస్తాను చూడండి, ఏమేమి వర్క్స్ చేయొచ్చు అనేది. జనరల్ గా ఈ ఫీవర్ లో మనం నార్మల్ గా జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఒకసారి ఇది క్లోజ్ చేసి ఫ్రెష్ గా ఓపెన్ చేస్తాను. 1 minute. FIVRR. సో ఇది ఒక ప్లాట్ఫామ్. జస్ట్ క్లిక్ చేస్తే మనం ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఫ్రీగా రిజిస్టర్ చేసుకుంటే దీంట్లో ఎన్ని రకాల వర్క్స్ ఉంటాయంటే చాలా రకాలు ఉంటాయండి. గ్రాఫిక్ డిజైన్ ఉంటుంది, రైటింగ్, ట్రాన్స్లేషను, ప్రోగ్రామింగ్, డిజిటల్ మార్కెటింగ్, మ్యూజిక్, ఆడియో, వీడియో రికార్డింగ్, డేటా, ఏఐ సర్వీసు. సింపుల్గా పీపీటీ క్రియేట్ చేయడం కూడా చేయొచ్చు. సర్వీస్ని సెర్చ్ చేసుకోవచ్చు మనం. సో పీపీటీ క్రియేషన్. సో ఒక్క పీపీటీ చేస్తే వీళ్ళు 6,000 ఛార్జ్ చేస్తారు, 7,000. రైట్, ఒక్క నిమిషం. జస్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి 6,000-7,000 ఛార్జ్ చేస్తారు. అయితే వీళ్ళు టాప్ రేటెడ్. కొత్త వాళ్ళు అయితే కొంచెం తక్కువకే చేసి పెడతారు మనకి. సో ఒక్క పీపీటీ చేస్తే 18,000 దాకా ఇస్తున్నారు. ఎలా ప్రొఫైల్ క్రియేట్ ఉంటుందో చూడండి. దీంట్లో డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం. బేసిక్ ప్లాన్ ఏంటి, 10 slides చేసి ఇవ్వాలి పీపీటీ ఎక్స్ ఫైల్ విత్ హై అండ్ మాస్టర్ క్లాస్ డిజైన్ విత్ ఇన్ 12 hours. 12 hours లో చేసిస్తే 10 slides 18,000, 18,000. స్టాండర్డ్ వచ్చేసి 20 slides 37,000. ప్రీమియం 50 slides, డెలివరీ 5 days, 93,000. అంటే మనం మొదలు పెట్టగానే ఇచ్చేస్తారా సార్ ఎంత, వేలకు వేలు అంటే మొదలు పెట్టగానే అంతకి ఇవ్వరండి. వేలకు వేలు ఇచ్చేసేది. ముందు మనం లో ప్రైస్లో చేస్తాం. లో ప్రైస్, హై క్వాలిటీ, ప్రాక్టీస్ ఉండాలి. తర్వాత జస్ట్ పీపీటీలే 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది ఏఐ వాడ్. అయితే ఏఐ ఒక్కటే సరిపోదండి, మన క్రియేటివిటీ కూడా ఉండాలి దాంతోపాటు. తర్వాత గ్రాఫిక్ డిజైనింగ్, లోగో డిజైన్. లోగో డిజైన్ ఏఐ అనేది డైరెక్ట్గా చేసి ఇచ్చేస్తుంది. మనం థీమ్ ఇస్తే లోగో అనేది 2 minutes లో చేసి ఇచ్చేస్తుంది. ఆ 2 minutes లో లోగో చేసేదానికి కూడా
ఎంత ఛార్జ్ చేస్తారంటే 4,000, 4,500 రైట్. ఒక్క లోగో, కాన్సెప్ట్ అండ్ జేపీజీ విత్ 5 రివిజన్స్. రివిజన్స్ ఎందుకంటేనండి, యాక్చువల్గా మనం ఆన్లైన్ వర్క్ చేస్తున్నాం. ఆన్లైన్ వర్క్ చేసి వాళ్ళకు పంపించినప్పుడు వాళ్ళు వెరిఫై చేసుకొని ఏమన్నా మోడిఫికేషన్స్ కావాలి అంటే ఆ మోడిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. మనం దాన్ని బట్టి వాళ్ళు పే చేస్తారు. సో ఒక్క లోగోకి 4,000. ఎన్ని డేస్ టైం ఇస్తాడు? 3 డేస్లో నువ్వు వర్క్ కంప్లీట్ చేయాలి. దీంట్లో మెయిన్ రోల్ ఏంటంటేనండి, ఆన్లైన్లో విత్ ఇన్ టైం కంప్లీట్ చేయడం. విత్ ఇన్ టైం కంప్లీట్ చేస్తే ఇక్కడ స్టార్స్ వస్తాయి, అంటే రివ్యూస్ చేసినట్టు. ఎంతమంది రివ్యూ చేశారు, ఎన్ని ఆర్డర్స్ పూర్తి చేశారు, ఎన్ని లైన్లో ఉన్నాయి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మనం వర్క్ ఇవ్వచ్చు, ఇంకొకటి మనం వర్క్ సెర్చ్ చేయొచ్చు. మనం ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, మనం సో అండ్ సో పీపీటీ చేస్తామని, ఆటోమేటిక్గా మన ప్రొఫైల్ లాగిన్ అయితే దాంట్లో ఎవరెవరైతే ఆఫర్స్ పెట్టారో అవన్నీ లిస్ట్ వచ్చేస్తాయి. దాంట్లో నుంచి మనం సెలెక్ట్ చేసుకోవడం, రైట్. సో ఇది ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. మనం ఏమేం చేస్తాము, ఏంటి, ఎన్ని రోజులు. దీంట్లో చూడండి 3 డేస్ టిపికల్గా వాళ్ళు ఇచ్చింది. అదే 1 డేలో చేయాలంటే ఎక్స్ట్రా అరౌండ్ 2,000 ఛార్జ్ చేస్తున్నాం. 4,000 అయ్యేది ఒకే రోజులో నీకు కావాలంటే 6,000 అవుతుంది. సింపుల్ 1 లోగో. 2 రివిజన్స్ చేస్తారు అంతే. 2 రివిజన్స్ అంటే 2 సార్లు చేంజ్ చేయడానికి. చాలా మంది అనుకుంటారు లోగోలు ఎక్కడ అవుతాయి సార్ మాకు, ఈ లోగోలు ఏంటో అని. క్యాన్వా వాడితే లోగో అవుతాయండి, అన్నీ అవుతాయి. క్యాన్వా ఒక్కటి చాలు మనకి మొత్తం చేయడానికి. మళ్ళీ ఆన్లైన్ ట్యూషన్స్ చేయడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ ఫీవర్లో కూడా మనం ఇవ్వచ్చు ఆన్లైన్ ట్యూషన్స్ చేయడానికి. ఏమేం చెప్పొచ్చు సార్ అంటే, మీరు ఏదైతే మీకు వచ్చో అది చెప్పొచ్చు. డ్రాయింగ్ వేయడం వచ్చా, డ్రాయింగ్ టీచ్ చేయొచ్చు. బేసిక్ ఫిజిక్స్ వచ్చా, ఫిజిక్స్ చెప్పొచ్చు. ఏబిసిడీలు వచ్చా, ఏబిసిడీలు కూడా చెప్పొచ్చు. ఏంటి సార్ ఏబిసిడీలు కూడా నేర్చుకునే వాళ్ళు ఆన్లైన్లో నేర్చుకుంటారా అంటే ఉంటారండి. చిన్నపిల్లలకే ఎక్కువ అవసరం. ఎందుకంటే పెద్దవాళ్ళకి చెప్తే వింటారు, చిన్నపిల్లలు వినరు. కాబట్టి సపరేట్ టీచర్ కావాలి. మరి ఆన్లైన్ అంటే వాళ్ళు ఎలా చేస్తారు సార్ అంటే, వాళ్ళ పేరెంట్స్ పక్కన కూర్చొని చేయిస్తారు. అది ఆయా ఉంటుంది. లేదు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎంప్లాయీస్ అనుకోండి, పిల్లలకి ఆన్లైన్ క్లాసులు పెట్టించినప్పుడు ఒక అసిస్టెంట్ ఉంటుంది ఇంట్లో. వాళ్ళ అమ్మమ్మో, నాయనమ్మో, లేదంటే ఇంట్లో పనిచేసే ఆవిడ ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ పిల్లల పక్కన కూర్చుంటారు. పిల్లలు ఆన్లైన్లో వింటూ వర్క్ చేస్తారు. సో ఆన్లైన్లో మ్యాథ్స్ టీచ్ చేయొచ్చు, ఇంగ్లీష్ టీచ్ చేయొచ్చు, అన్ని. ఏం సార్ ఎంత ఇస్తారు ఏంటి అంటే, మొత్తం అవర్స్ లెక్కేనండి. అవర్కి ఇంతని ఛార్జ్ చేయడం. నీ ఎక్స్పీరియన్స్ ఇది. సపోజ్ ఈయన ఉన్నాడు అనుకోండి, 1-to-1 చైనీస్ నేర్పిస్తాడట, పర్సనలైజ్డ్ ట్యూటర్. 60 నిమిషాలు, 60 మినిట్స్. 60 మినిట్స్కి 1,800 ఛార్జ్ చేస్తారు. రోజు 4 గంటలు చెప్పినా సరే 6 నుంచి 7,000 వస్తాయి. అయితే అన్ని క్లాసులు వస్తాయా సార్, మనం రోజు చదవడానికి అన్నీ ఉంటాయా అంటే ఉంటాయండి. ఈ ప్లాట్ఫామ్స్ అనేది వరల్డ్ వైడ్ అవైలబిలిటీ ఉంటుంది. వరల్డ్ వైడ్. మనం రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఒక దాంట్లో కాదు, 3-4 రిజిస్టర్ చేస్తాం. అవే ప్రొఫైల్స్, అవే ప్రైస్, అదే. అయితే ఏంటంటే కొన్ని ప్లాట్ఫామ్స్లో కొంతమంది ప్రిఫర్ చేస్తారు. దాన్ని బట్టి మనకు ఆర్డర్స్ వస్తుంటాం. ఫ్రీలాన్సర్లో కన్సిస్టెంట్ ఇన్కమ్ ఉండదండి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. కన్సిస్టెంట్ ఇన్కమ్ ఎప్పుడు ఉంటుందంటే, మన వర్క్కి డిమాండ్ ఉండాలి, మన స్కిల్ అనేది మిగిలిన వాళ్ళతో పోలిస్తే వెరీ క్లియర్గా ఉండాలి. ఇక్కడ గ్రాఫిక్ డిజైనింగ్లో లోగో డిజైను, బ్రాండింగ్ చేయడం, ఫాంట్స్, స్టోరీ బోర్డ్స్, అన్ని యాప్స్ డిజైన్ చేయడం, వెబ్సైట్ డిజైన్ చేయడం. వెబ్సైట్ డిజైన్ చేయడం అనేది ఒకప్పుడు చాలా కాంప్లికేటెడ్ అండి. అలాంటిది ఈ రోజుల్లో వెరీ సింపుల్గా ఏఐ క్రియేట్ చేస్తుంది. మనం జస్ట్ కంటెంట్ ఇస్తే చాలు, ఏమేమి ఉండాలి వెబ్సైట్, ఏ పర్పస్ అనేది, అది జనరేట్ చేసి ఏఐ మనకు చూపిస్తుంది. వెబ్సైట్ జనరేట్ చేస్తే ఎంత ఎర్న్ చేయొచ్చు అంటేనండి, స్టార్టింగ్ విత్ మినిమం 5,000. ఈవెన్ లోకల్ వాళ్ళకైనా సరే మనం 5,000 ఛార్జ్ చేయొచ్చు. 5 నుంచి 1 lakh, 2 lakh వరకు ఛార్జ్ చేస్తారు ఫర్ సింగిల్ వెబ్సైట్ క్రియేషన్ అండ్ మెయింటెనెన్స్. ఇక్కడ రెండండి, ఒకటి జస్ట్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చేయడం, రెండోది క్రియేట్ చేసి మనమే మెయింటైన్ చేయడం, ఒక 6 నెలల్లో, సంవత్సరం అలా. సో వెబ్సైట్ క్రియేషన్కి 37,000. ప్రీమియం అయితే అంటే ఎన్ని పేజెస్ ఉన్నాయని, ఒక్క పేజీ వెబ్సైట్ క్రియేట్ చేస్తే వెబ్ ఫ్లో కానీ ఫ్రేమర్ యూజ్ చేసి 9,000 ప్లస్ ట్యాక్స్ పడుతుంది.
అంటే అరౌండ్ 10,000. అదే 5 to 7 పేజెస్ చేస్తే 37,000. అదే 10 to 12 పేజెస్ ఇంటరాక్టివ్ పేజెస్ ఎక్స్ట్రా పెడితే 10 days టైం ఇస్తారు, 65,000 ఛార్జ్ చేయొచ్చు. ఇలా మినిమం నెలకి ఒక 2 వెబ్సైట్స్ లేదు 2 యాప్స్ క్రియేట్ చేసినా సరే నువ్వు ఎట్లేదన్నా సరే 50 to 1 lakh అనేది ఎర్న్ చేయొచ్చు, రైట్? అయితే ఇక్కడ ఒకటి ఉందండి, ఇక్కడ చాలా ఉంటాయి. అంటే స్క్రిప్ట్ రైటింగ్ దగ్గర నుంచి బుక్ రైటింగ్, వీడియో ఎడిటింగ్, సేల్స్, లేకపోతే ఈవెన్ మనం రోజువారీలో తీసుకునే డిఫరెంట్ ఫోటోలు, ఫంక్షన్స్ వచ్చినాయి అని, నేచర్ లొకేషన్ నచ్చిందని మనం తీసే ఫోటోలు కూడా ఆన్లైన్లో సేల్ చేయొచ్చు. వాటిని కూడా కొంటారు. వాటికి కూడా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోటోలు తీసి వాటిని సేల్స్ చేయొచ్చు. అదే కాదండి, ఈవెన్ వాయిస్ ఓవర్స్, స్క్రిప్ట్ పంపిస్తారు మనకి, దాంట్లో మనం వాయిస్ ఓవర్ ఇచ్చి వాయిస్ రికార్డ్ చేసి వాళ్ళకి పంపించాలి. పోస్ట్ కాస్ట్ ప్రొడక్షను, సౌండ్ డిజైను, ఆడియో బుక్, అంటే నార్మల్ బుక్ పంపిస్తారు మనకి, మనం ఆ బుక్ను చదివి ఆడియో బుక్ లాగా మార్చి పంపించాలి. ఇక్కడ 2 ఆప్షన్స్. ఒకటి, మనం డైరెక్ట్గా చదవచ్చు, లేదు అంటే దాన్ని ప్రాపర్గా డిజైన్ చేసుకుంటే 11 ల్యాబ్స్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. అంటే టెక్స్ట్ టు ఆడియో కన్వర్షన్. ఇవి చాలా నీట్గా కన్వర్ట్ చేస్తాయి ఒరిజినల్ పీపుల్ లాగా. సో వాయిస్ ఆర్టిస్టులు, మిక్సింగ్, అంటే అది ఇది అనేమి లేదు, అన్నీ. ఈవెన్ మీకు వీడియో గేమ్స్ క్రియేట్ చేయడం వచ్చు అనుకోండి, అవి చేయొచ్చు. లేదు యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ వచ్చు అనుకోండి, అవి చేయొచ్చు. ప్రతి దానికి కూడా ఇక్కడ మార్కెట్ ప్లేస్ అన్నట్టు మనకు వచ్చిన స్కిల్ని మార్కెట్ చేసుకుంటాం. తర్వాత బీటెక్ స్టూడెంట్స్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఇవి వస్తే ఆన్లైన్లో టీచ్ చేయొచ్చు ఒకటి. ఇంకొక బెస్ట్ వే ఏంటంటే ఏదైనా వెబ్సైట్ డిజైనింగ్ కానీ, మొబైల్ యాప్ డిజైనింగ్, చాట్ బాట్, ఇవి ఏఐ బేస్డ్ డిజైనింగ్స్ కనుక నేర్చుకుంటే మనకి లార్జ్ అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. డిమాండ్ అనేది వీటికి ఎప్పుడు ఉంటానే ఉంటుంది. ఏఐ వెబ్ యాప్ క్రియేట్ చేస్తే 93,000. ఇది మొబైల్ యాప్ డెవలపర్, మొబైల్ యాప్ ఏఐతో డెవలప్ చేయొచ్చు. 23,000, 1,30,000, 2,32,000, రైట్? సో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీ వాళ్ళు వీళ్ళకి ఇచ్చి వర్క్ చేయించుకుంటారు. మనకు కావాలి 24 అవర్స్లోనో 10 daysలోనో ఒక మొబైల్ యాప్ డిజైన్ చేయాలి అంటే ఎవరికి వాళ్ళు అన్నీ నేర్చుకొని చేయరు. మనం అంతకుముందు చెప్పుకున్నాం కదా, అగ్రికల్చర్ లాగానే వ్యవసాయం ఉంది. 10 ఎకరాలు ఉన్నప్పుడు రైతు మిషన్స్ వాడతాడు, ట్రాక్టర్ వాడతాడు, కూలీలను పిలుస్తాడు, వర్క్ చేయిస్తాడు. అంతేగాని ఆయనకు వచ్చు కదా అని ఆయనే చేసుకుంటా ఉంటాడు కదా. ఇక్కడ కూడా అంతే. చాలా మంది ఫీలింగ్ ఏంటంటే చాలా టైం ఉంటుంది అందరికీ, అందరూ చేస్తారని. లేదండి, అందరూ అన్నీ చేసుకుంటా ఉంటే అక్కడే ఉండిపోతారు. సో మనకు కావాల్సిన వర్క్ని ఏదైతే మనం చేయగలమో అది చేయాలి. మనకి కొంచెం డిఫికల్ట్ నేర్చుకొని చేయాలనుకుంది అవుట్ సోర్సింగ్ చేయాలి. ఈ అవుట్ సోర్సింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వర్క్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో వరల్డ్లో ఎవరైతే టాప్ ఎర్నింగ్ పీపుల్ ఉన్నారో, కంపెనీ ఓనర్స్ ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఇలా అవుట్ సోర్సింగ్ చేస్తారు. ఎందుకు అవుట్ సోర్సింగ్ చేస్తారు సార్? ఎంప్లాయీస్ని ఎందుకు తీసుకోరు అంటే, ఏదో ఒక వర్క్ 2 వర్క్స్ వస్తాయి నెలకి. ఆ ఒక వర్క్ 2 వర్క్ కోసం ఎంప్లాయీని తీసుకుంటే వాళ్ళకి రెగ్యులర్గా శాలరీ పే చేయాలి. దాంతోపాటు ఎంప్లాయీకి మెయింటైన్ చేయాలంటే కంపెనీకి ఖర్చు అవుతుంది. కాస్ట్ పర్ ఎంప్లాయీ, రైట్? కంపెనీకి ఎంత ఖర్చు అవుతుంది ఎంప్లాయీ? మనకి ఇచ్చే జీతం కాదు, యాజ్ ఎంప్లాయీ మనకి ఇవ్వాలి అంటే జీతం ఇంత అని తెలుస్తుంది. కానీ కంపెనీకి మనం అక్కడ కూర్చోవడానికి అరేంజ్మెంటు, ఎడిషనల్ బెనిఫిట్స్, మెడికల్ ఇన్సూరెన్స్లు ఇవన్నీ ఇవ్వాలి కదా. సో ఇవన్నీ ఇవ్వాలి అంటే వాటిల్లో కంపెనీకి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇవ్వకుండా, జాబ్ తీసుకోకుండా ఇలా అవుట్ సోర్సింగ్ ఇస్తారు. ఆ కావాల్సిన ప్రాజెక్ట్ చేసుకుంటారు, అంతే, పే చేస్తారు, అమౌంట్ అయిపోతుంది. అందుకే 2 lakhs ఖర్చు అయినా సరే వాళ్ళు పే చేస్తారు. అయితే వెబ్సైట్స్కి, యాప్స్కి 2 lakhs ఇస్తారా సార్ అంటే ఇస్తారండి. మనం ఇక్కడుండి ఏమి ఇవ్వరు అనుకుంటాం కానీ, బట్ ఏదైతే మనం చేస్తామో దాంట్లో ఎక్సలెంట్ అవ్వాలి. వీటిల్లో ఇలా వీడియో ఎడిటింగ్ కావచ్చు, ప్రోగ్రామింగ్ కావచ్చు, మన స్కిల్ ఏదైనా సరే ప్రతి దానికి కూడా అవకాశం ఉంది. ఈవెన్ టీచర్స్కి ప్రూఫ్ రీడింగు, థీసిస్ రైటింగు, రైట్? థీసిస్, పేపర్ రైటింగు, బుక్ రైటింగు అన్నీ కూడా ఆన్లైన్లో చేయొచ్చు. సో ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి ఇవి చూసారనుకోండి, ఒక్కొక్క దానికి ఎంత ఎర్న్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి
మనం ఏ స్కిల్ చేయగలం అనేది చూడొచ్చు. సో దీంట్లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఏఐ టూల్స్ వాడొచ్చు. ఇవి ఒక పర్సనల్ అసిస్టెంట్ లాగానే పనిచేస్తాయి. స్క్రిప్ట్ రాయాలన్నా సరే, యాప్స్ డెవలప్ చేయాలన్నా, ప్రోగ్రామ్ రాయాలన్నా అన్నీ అవే చేసి పెడతాయి. మనం చేయాల్సింది ఏంటంటే ఇటు ఏఐ చేత పని చేయించుకొని దాంట్లో మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయేమో వెరిఫై చేసి అటు ఇచ్చేయడం అంతే. అలా ఇవ్వగలిగితే వీ విల్ గెట్ సో మచ్ మనీ, రైట్? తర్వాత ఆన్లైన్ ట్యూటరింగ్, ఇది వెరీ సింపుల్ అండి. ఆన్లైన్ ట్యూటరింగ్ అనేది స్టూడెంట్ కి మనం Sir, ఆఫ్లైన్ please లో tell one more example. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆన్ దేని గురించి నాన్న? Yes. ఎవరో ఒక ఎగ్జాంపుల్ అని అడిగారు కానీ ఏ ఎగ్జాంపుల్ అనేది చెప్పలేదు. ఇక్కడ రెండండి. ఒకటి, మీరు టెక్నికల్ గా ఎక్స్పర్ట్ అయితే అదే స్కిల్ వాడుకోవచ్చు. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, చాట్ బాట్స్, మొబైల్ యాప్స్, వెబ్సైట్ డిజైనింగ్, ఈ స్కిల్స్ అన్ని మీకు డిఫాల్ట్ గా వస్తాయి. లేదు మీకు పిపిఎస్, సి ప్రోగ్రామింగ్, పైథాన్ ఇవి వచ్చు అనుకోండి, వాటిని టీచ్ చేయొచ్చు. ప్రతిదాన్ని నేర్చుకోవడానికి జస్ట్ మనం ఒక 4-5 అవర్స్ స్పెండ్ చేస్తే ఆ స్కిల్ వచ్చేస్తుంది. బేసిక్ ఐడియా మనకుంటే ఆ స్కిల్ వస్తుంది. మన వాయిస్ బాగుంటుంది అనుకుంటే వాయిస్ ఆర్టిస్ట్గా చేయొచ్చు, మ్యూజిక్ కంపోజ్ చేయొచ్చు బై యూజింగ్ ఏఐ. అలాగే సాంగ్స్ రికార్డ్ చేసి పంపించవచ్చు మనం. అన్ని సాంగ్ రైటింగ్కి, ఎడిటింగ్కి అన్నిటికీ ఉన్నాయి. ఇవే కాదు, ఫైనాన్స్ కూడా, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ, ఇన్వెస్ట్ గురించి అడ్వైజ్ చేయాలన్నా, తర్వాత ఏఐ సర్వీసెస్, ఏఐ చాట్ బాట్స్, డేటా సైన్స్ కోర్సులు టీచ్ చేయడం కానీ, వెబ్సైట్స్ డెవలప్ చేయడం, ప్రతిదీ. ఇక్కడ అది ఇది అనేమీ లేదు, అన్ని డేటా సైన్స్, ఎన్ఎల్పి ప్రతిదీ టీచ్ చేయొచ్చు, ప్రతిదీ నేర్చుకోవచ్చు కూడా. మనం ఏదైనా క్విక్గా నేర్చుకోవాలనుకుంటే ఆ సబ్జెక్ట్ టీచ్ చేసే వాళ్ళు ఎవరున్నారో చూసి దాంట్లో టాపర్ మనం గనక వాళ్ళకి పే చేసామనుకోండి డైరెక్ట్గా నేర్పించేస్తారు. సో వీడియో, ఆడియో, యానిమేషన్స్, డిజిటల్ మార్కెటింగ్, తర్వాత ప్రోగ్రామింగ్, టెక్, స్క్రిప్ట్ రైటింగ్, ఇవి వీటికి ఆల్రెడీ మన దగ్గర చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను పంపించాను మీకు. వీటిల్లో చాలా వాడచ్చు. ఎలా అంటే సపోజ్ దాన్ని కొంచెం మోడిఫై చేసి ఫ్రీలాన్స్ డెవలపర్, దీన్ని ఇలా మార్చింది, ఇది షేర్ చేస్తాను మీకు, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. సో కంప్యూటర్ రిలేటెడ్ అయితే ఈ జెట్ బ్రెయిన్స్, మైక్రోసాఫ్ట్ విజువల్స్, ప్రేమర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే వెబ్సైట్ డిజైన్ చేయడానికి, పబ్లిష్ చేయడానికి. ఇవన్నీ కూడా స్టూడెంట్ ఫ్రీ వెర్షన్స్ అండి. అంటే యాజ్ ఎ స్టూడెంట్ కానీ, అకాడమిషియన్, టీచర్ అయినా కానీ ఫ్రీగా వాడుకోవచ్చు. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే ఫ్రీగా డిజైన్ చేసి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఇవ్వచ్చు. పెద్ద ఇవ్వలేం కానీ చిన్న చిన్న ఇవ్వచ్చు. తర్వాత ఒకవేళ మనం కనుక దాంట్లో ఎక్స్పర్ట్ అయితే దాని పెయిడ్ వెర్షన్ తీసుకుంటే కమర్షియల్గా వాడుకోవచ్చు. ఏదో ఒక్క స్కిల్ చాలండి, 1-2, అంతేగాని పొలోమని 10-15 స్కిల్స్ వెనకబడితే ఏది రాదు. అన్నీ తెలుస్తాయి, ఏది రాదు. ఎలా అంటే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్, మాస్టర్ ఆఫ్ నన్ అని. అంటే అన్నీ తెలుసు, ఏది ఎక్కడుందో ఏంటో, కానీ దేంట్లో కూడా ఎక్స్పర్ట్ కాదు. ఎక్స్పర్ట్కే డిమాండ్ అండి, రైట్? అన్నీ తెలుసుకుంటే ఏంటంటే నలుగురికి చెప్పడానికి పనికొస్తుంది తప్పితే సంపాదించుకోవడానికి పనికిరాదు. కావాల్సింది ఏంటంటే అన్నీ తెలియాలి, దాంట్లో మన స్కిల్ ఏదో దాన్ని ఇన్డెప్త్గా చేయాలి. సో దీంట్లో మీకు ఈ మొదట్లో ఇచ్చింది ఏంటంటే ఎవరైతే కంప్యూటర్ ఇంట్రెస్ట్ ఉన్నారో, ఫ్రీలాన్స్ డెవలపరు, వెబ్ యాప్స్, కోడింగ్, క్లౌడ్ డిజైనింగ్, ఇవి చేయడానికి ఇవన్నీ ఫ్రీ అండి. మనం స్టూడెంట్ గా వీటిని యూజ్ Per చేసుకోవాలి. month, sir. Per monthly, ఇవి ఎప్పటికీ ఫ్రీ అయినా ఇయర్లీ రెన్యువల్ చేసుకోవాలంతే. మనం ఎప్పటిదాకా అయితే స్టూడెంట్ ఉంటామో అప్పటిదాకా రెన్యువల్ చేసుకోవాలి. ఇయర్ ఇస్తారు, ఒకసారి రెన్యువల్ చేసుకుంటే ఇయర్ ఫ్రీ, ప్రో వెర్షన్ ఇస్తాడు. మళ్ళీ తర్వాత మన రెన్యువల్ చేసుకోవాలి. కొన్ని ఏమో డైరెక్ట్గా ఇస్తాడు. ఇవి డిజైనర్కి అండి. డిజైనర్కి వచ్చేసి మనకి క్యాన్వా మెయిన్, క్యాన్వా ఎడ్యుకేషన్ ఫ్రీ. దీంట్లో గ్రాఫిక్ డిజైను, బ్రాండింగు, తర్వాత సోషల్ మీడియాకి అవసరమైనవి మొత్తం ఉంటాయి. అలాగే ఎడోబ్ క్రియేటివ్ క్లౌడ్, ఫోటోషాప్, ప్రీమియర్, ఇవి స్టూడెంట్ కానీ టీచర్ అయితే 60-70% డిస్కౌంట్ ఇస్తారండి. అడోబ్ దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ 20-25 యాప్స్ ఉంటాయి.
రకరకాల డిజైన్స్ అన్నీ చేసి పెడతాయి. ఈ ఎఫినిటీ సూట్ అనేది ఫోటో డిజైనరు, పబ్లిషరు, ఇది స్టూడెంట్కి ఫ్రీ. క్యాన్వా వాళ్ళు కొనుక్కున్నారు ఎఫినిటీది. దీంట్లో మనం బుక్స్ డిజైన్ చేయొచ్చు, ఫోటో డిజైనింగ్, ఫోటో ఎడిటింగ్ చేయొచ్చు. సార్ మళ్ళీ ఒకసారి లింక్ ప్రొవైడ్ చేస్తారా గ్రూప్ లో? చేస్తాను, క్యాన్వా లింక్. క్యాన్వా లింక్ చేస్తాను, ఇవి ఇస్తాను. ఇది కాపీ చేసుకోండి. ఇది బేసికల్ గా ఏంటంటే ఈ సైట్స్ అన్ని అంతకుముందు ఉన్నాయి, కొన్ని యాడ్ చేసాం. అయితే దీంట్లో చేసింది ఏంటంటే ఏ వర్క్ చేయాలనుకుంటే ఏ లింక్స్ పనిచేస్తాయి అనేది సపరేట్ చేసి ఇచ్చాం. రైట్, ఎఫినిటీ, ఫిగ్మా, పిక్సర్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ ఫోటో ఎడిటింగ్ అండి, తర్వాత beautiful.ai, ఇవి పీపీటీస్ ప్రజెంట్ చేయడానికి. సో మనం ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఫీవర్లోను, అప్ వర్క్, ఇలా ఒక 4-5 ఉన్నాయి. ఆ 4-5 లోడ్ చేసేస్తే ఈ ఒక ఏవైతే ఈ పీపీటీ చేసేవి ఉన్నాయో 2-3 సాఫ్ట్వేర్స్ మన దగ్గర ఉన్నాయి అనుకోండి, ఆ వర్క్ అనేది క్విక్ గా అయిపోతుంది. అరగంట వర్క్ చేస్తే అట్లీస్ట్ యూ కెన్ ఎర్న్ 5,000 to 6,000 అంతే. వెరీ సింపుల్. మిగిలిన టైం వల్ల నచ్చిన పని చేసుకోవచ్చు. ఇది తర్వాత పిక్సర్ అనేది ఫోటో ఎడిటింగ్ అండి, ఏఐ ఇంటిగ్రేటెడ్, చాలా బాగా పనిచేస్తుంది. ACECD-EDU అంటే ఇదేమో వీడియో ఎడిటరు, స్టూడెంట్స్ కి, టీచర్స్. తర్వాత డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, అంటే ఆ వర్క్ రిలేటెడ్ చేయాలి అనుకుంటే. తర్వాత రైటింగ్ రిలేటెడ్ అయితే నోషన్ డాక్యుమెంట్స్, తర్వాత క్యాన్వా టెంప్లెట్స్ చేసి సేల్ చేయొచ్చు డైరెక్ట్ గా. కోడా ఎడ్యుకేషన్, క్రాఫ్ట్, ఇవి పీడిఎఫ్ ఎడిటర్స్ డాక్యుమెంట్స్ కి. తర్వాత ఫ్రీలాన్స్ ఇంజనీర్ అంటే డిజైన్ రిలేటెడ్, ఎవరికన్నా 3D వీడియో గేమ్స్ క్రియేట్ చేయడం, తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్ డిజైన్స్ క్రియేట్ చేయడం, ఆర్కిటెక్చర్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ సాఫ్ట్వేర్స్ వాడుకోవచ్చు. వాళ్ళు ప్రో వెర్షన్ ఇస్తారు ఫ్రీగానే, వాటిని యూస్ చేసుకొని మనం ప్రాజెక్ట్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. తర్వాత జనరల్ టూల్స్, ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 ఎడ్యుకేషన్ది ఫ్రీ వస్తుంది. తర్వాత గూగుల్ వర్క్ షాప్, దీంట్లో చాలా వస్తాయండి. ఇది 365 మైక్రోసాఫ్ట్. ఏంటి దీని స్పెషాలిటీ అంటే కాపీలాట్ ఇంటిగ్రేటెడ్, అంటే మన ChatGPT లాగానే అన్నట్టు. దీంట్లో ఇవన్నీ యాప్స్, OneNote, స్ట్రీమ్ అంటేనేమో వీడియో స్ట్రీమింగ్ కి, వైట్ బోర్డు, పవర్ యానిమేట్, పీపీటీస్ చేయడానికి, అన్నిటికీ. అలాగే దీంట్లో డిజైనర్ ఉంటారు, ఏజెంట్స్ క్రియేట్ చేయడానికి కానీ, ఇవి క్రియేటింగ్ స్టూడియో. సో జనరల్ గా ఏఐలో ప్రాంప్టింగ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. మనం వెబ్సైట్ డిజైన్ చేసిన, యాప్ డిజైన్ చేసిన, ఏఐ చాట్ బాట్స్ చేసిన, వీటన్నిటికి కూడా ప్రాంప్టింగ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ ప్రాంప్ట్ కోచ్ ఏం చేస్తుంది అంటే మనకి ప్రాంప్టింగ్ గురించి నేర్పిస్తుంది. మనం జస్ట్ నాకు ఇది కావాలి, దీనికి ప్రాంప్ట్ తయారు చేయి అంటే అదే ప్రాంప్ట్ తయారు చేసి ఇస్తుంది. ChatGPT కూడా చేస్తుంది. అయితే ChatGPT ఏంటంటే మనం కొనుక్కోవాలి. ChatGPT ఇంకా ఫ్రీ ఇవ్వట్లేదు. జెమినై ఫ్రీ, అలాగే కాపీలాట్ కూడా ఫ్రీ స్టూడెంట్ కి. దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి డిజైనర్ వస్తుంది, క్రియేట్ డాక్యుమెంట్, ప్రజెంటేషన్ కూడా క్రియేట్ చేస్తుంది. క్రియేట్ వర్క్ బుక్, ఫాము, ఇవన్నీ మొత్తం టెంప్లెట్స్ ఉంటాయి ఇక్కడ రెడీమేడ్. ఈ టెంప్లెట్స్ యూజ్ చేసుకొని దాన్ని మోడిఫై చేయడం. రైట్, సో ఇదొకటి. తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే గూగుల్ ల్యాబ్ లో రిజిస్టర్ చేసుకుంటే కొత్త సాఫ్ట్వేర్స్ మొత్తం వస్తాయండి. ఈ గూగుల్ ల్యాబ్స్ ఏంటంటే పబ్లిక్ కి రిలీజ్ చేయబోయే ముందే ఇక్కడ టెస్ట్ చేస్తారు, అవి మనకి ఫ్రీగా ఇస్తారు. దాంట్లో రిజిస్టర్ చేసుకుంటారు. రకరకాల సాఫ్ట్వేర్స్, వెబ్సైట్స్, ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేయొచ్చు. దాంతోపాటు మనం గనక కాలేజీ దాంతో లాగిన్ అయితే గూగుల్లో చాలా వెబ్సైటే కాదు, ఆ ప్లాట్ఫామ్ రిలేటెడ్ థింగ్స్ అనేవి మనకి చాలా వస్తాయండి. దీంట్లో జెమినై ఫ్రీ వస్తుంది. ఈ విడ్స్ అని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారండి గూగుల్ వాళ్ళు. ఏంటంటే ఇది వీడియో ఎడిటర్, అలాగే గూగుల్ సైట్స్ అంటే వెబ్సైట్స్ క్రియేట్ చేసి మనం దాంట్లో పబ్లిష్ చేయొచ్చు. గూగుల్ మీట్, తర్వాత ఇవి ఎడిషనల్ అన్ని ఇక్కడే చాలా ఉంటాయి. నోట్బుక్ వెళ్ళాము, వన్ ఆఫ్ ద బెస్ట్ వన్, నోట్స్ ప్రిపేర్ చేయడానికి కానీ వేటికైనా. గూగుల్ క్లాస్ రూమ్స్, ఆన్లైన్ టీచ్ చేయాలనుకుంటే మళ్ళీ జూమ్ వాడాలా, జూమ్ వాడితే 40 నిమిషాలు లిమిట్ ఉంటుంది కదా అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి
ఈ గూగుల్ క్లాస్ రూమ్ అనేది బెస్ట్ యూజ్ అవుతుంది. దీంట్లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ గూగుల్ క్లాస్ రూమ్లో ఇప్పుడు కొత్తగా ఈ జెమినైని ఇంటిగ్రేట్ చేశారు. జెమినై ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే క్విజ్లు కానీ లేకపోతే ఏదైనా ఏఐ బేస్డ్ జనరేట్ చేయొచ్చు. లెసన్ ప్లాన్స్ అవ్వచ్చు, కంటెంట్ కావచ్చు మొత్తం. దాంతోపాటు నోట్బుక్ ఎల్ఎం కూడా ఇంటిగ్రేట్ చేశారు. జమ్స్ ఇంటిగ్రేటెడ్ అన్ని దీంట్లో వచ్చేస్తాయి. సో టీచింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది, ఆల్రెడీ దీంట్లో ఇంటిగ్రేటెడ్ కాబట్టి. ఫైన్. తర్వాత చివరగా పాడ్కాస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ అడోబ్ పాడ్కాస్ట్ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఇది ఫ్రీ వెర్షను. దీంట్లో మనం ఎక్కడి నుంచి రికార్డ్ చేసినా సరే స్టూడియో క్వాలిటీ వస్తుంది. అంటే సౌండ్ అనేది ఆటోమేటిక్గా అదే ట్యూన్ అవుతుంది. ఫ్రీగా రికార్డ్ చేయొచ్చు, రోజుకు 1 గంట రికార్డ్ చేసి ఎడిట్ చేయొచ్చు. ఈ టూల్ వాడుకోవచ్చు, రైట్? ఏది పాడ్కాస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు. సో ఆన్లైన్ ట్యూటరింగ్, ఆఫ్లైన్ ట్యూటరింగ్ అంటే జనరల్గా 2000 మినిమం పే చేస్తారండి క్లాస్ని బట్టి. చిన్నపిల్లలు అయితే నార్మల్ 2000, స్కూల్ను బట్టి కూడా పే చేస్తారండి. సపోజ్ ఇది ఇంటర్నేషనల్ స్కూల్ అనుకోండి, మినిమం 5000 పే చేస్తారు పర్ మంత్ ఒక్కొక్క అవర్ టీచ్ చేస్తే. 5 నుంచి 10,000 వరకు ఛార్జ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ దేర్ స్కూల్ అండ్ ద లెవెల్ ఆఫ్ ద స్టూడెంట్. అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ద ఫ్యామిలీ. మనం రోజువారీ కూలీ దగ్గరికి వెళ్ళేసి మీ అబ్బాయికి నేను ఎక్సలెంట్గా తయారు చేస్తాను, నాకు 5,000 ఇవ్వు నెలకి అంటే ఆయన ఇవ్వలేడండి. కాబట్టి మనం ఛార్జ్ చేసేటప్పుడు కూడా చూసుకోవాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టేటస్ బాగుండి వాళ్ళు పే చేయడానికి విల్లింగ్గా ఉంటే యూ కెన్ ఛార్జ్ మోర్. దాని ప్రకారమే డిసైడ్ చేసుకోవాలి. తర్వాత ఏది చేయాలన్నా సరే బేసికల్గా మనం ఎలా అయితే ఊళ్ళో హౌస్ ఉంటే మన ఇంటి అడ్రస్ ఉంటుందో ఆన్లైన్లో కూడా ఒక అడ్రస్ ఉండాలండి మనకి. దానికోసమే కావాల్సింది ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్, ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ. ఏం చేస్తాం సార్ దీంట్లో అంటే నువ్వు ఏవైతే వర్క్స్ చేద్దాం అనుకుంటున్నావో ఆన్లైన్లో ఆ రిలేటెడ్ కంటెంట్ పోస్ట్ చేస్తాం, అంతే. ఎంత టైం పడుతుంది గ్రో అవ్వడానికంటే 3 to 6 months. నువ్వు ఏ ఏరియా అయితే చేస్తున్నావో దానికి ఫోకస్ చేయాలి, అంతేకాని అన్ని మిక్స్ చేసుకుంటా పోతే ఉపయోగం ఉండదు, రైట్? సో ఇది ఒక లాంగ్ థింగ్, యూట్యూబ్ ఛానల్ తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది. దాన్ని ఇంకోసారి ఎప్పుడన్నా ఇన్ డెప్త్గా చూద్దాం. తర్వాత అఫిలియేట్ మార్కెటింగ్ అనుకున్నాం కదా. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే వెరీ సింపుల్ అండి. నాదొక బిజినెస్ ఉంది, దాన్ని నేను ఒక ప్రోడక్ట్ బుక్ ఉంది, దాన్ని ఒక 100 రూపీస్కి సేల్ చేస్తున్నాను. నేనేం చేస్తానంటే అఫిలియేట్స్ని జాయిన్ చేసుకుంటాను. అఫిలియేట్స్ పని ఏంటంటే నా బుక్ను అమ్మి పెడితే వాళ్ళకి ఏంటి సార్ అంటే వాళ్ళకి నా బుక్ ప్రైస్ ఏదైతే 100 ఉందో దాంట్లో నుంచి ఒక 30% ఇస్తాను, 10 to 30%. సో వాళ్ళేం కొత్తగా క్రియేట్ చేయరు. నా బుక్ ఇది, దీన్ని ఇక్కడ ఇలా వాడుకోవచ్చు, ఇది ఇలా యూస్ అవుతుందని ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. ఆ షేర్ చేస్తే వాళ్ళ లింక్ను బట్టి కొంటారు. 2 రకాల బెనిఫిట్స్ ఉంటాయి నాకు ఇక్కడ. ఒకటి, నా బుక్ సేల్ అవుతుంది. రెండోది, నాతో పాటు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. అలాగే నాకు ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది. నా బుక్ సేల్ అవుతుంది కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అందువల్ల ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఎవర్ గ్రీన్. కాకపోతే ఏఐ రావడం వల్ల దాని స్టైల్ మారింది, కానీ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఇప్పటికి కూడా ఉంది. సో పెద్ద పెద్ద కంపెనీస్ కానీ అమెజాన్, వీళ్ళు అమ్మే ప్రోడక్ట్స్ ఇవన్నిటికి కూడా అఫిలియేషన్స్ ఇస్తారు. సో మనం అఫిలియేట్ లింక్ తీసుకొని మనం వెబ్సైట్ క్రియేట్ చేసి ప్రమోట్ చేస్తే దాంట్లో మనం ఎర్న్ చేయొచ్చు అన్నది. తర్వాత ఇక ఏఐ గురించి మనం కొత్తగా చెప్పుకునేది ఏమీ లేదు, అందరికీ తెలుసు. ఏఐ అనేది రాస్తుంది, పుస్తకాలు తయారు చేస్తుంది, వీడియో జనరేట్ చేస్తుంది, వాయిస్ ఓవర్స్ ఇస్తుంది, గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తుంది. దాంతోపాటు స్టడీ నోట్స్ కానీ ఏవైతే వెబ్సైట్స్ కావాలో అన్నీ డిజైన్ చేస్తుంది, రైట్? సో క్యాన్వాలో ఏఐ ఇంటిగ్రేటెడ్ అండి, చాలా ఇంటిగ్రేటెడ్ ఏఐ కాన్సెప్ట్స్ యూస్ చేసుకొని మనం ఆల్మోస్ట్ అన్నీ తయారు చేయొచ్చు. తర్వాత మనం చెప్పుకున్న లోకల్ డిజిటల్ సర్వీస్, డాక్యుమెంటేషన్, జాబ్ అప్లికేషన్స్, తర్వాత సర్టిఫికేట్స్ లోకల్ కమ్యూనిటీకి. మెయిన్ ఏంటంటేనండి వెడ్డింగ్స్, ఫంక్షన్స్ ఉంటాయి కదా, పిల్లల బర్త్డేలు, వీటికి డిజైనింగ్ చేసి ఇవ్వడం, ఇన్విటేషన్ కార్డ్స్, చిన్న వీడియోలు, పోస్టర్లు, రైట్? ఇవి వాళ్ళు పే చేస్తారు.
ఎందుకంటే హ్యాపీ మూమెంట్స్ కాబట్టి ఆల్వేస్ దే విల్ పే. ఇంకా మీకు ఫోటోగ్రఫీ ఇష్టం అయితే కెమెరా అనేది హార్డ్లీ 300 to 500 పర్ డే ఛార్జ్ చేస్తారు. ప్రొఫెషనల్ కెమెరా, ఆ కెమెరా ఒకటి రెంట్కి తెచ్చుకొని మీరే ఆ ఫంక్షన్కి ఫొటోస్ తీయొచ్చు. ప్రొవైడెడ్ మీరు దాని గురించి బేసిక్స్ నేర్చుకొని ఉంటే. ఒక పూటకి లేదు ఒక 2-3 అవర్స్కి 3,000 to 4,000 ఛార్జ్ చేస్తారు. లేదు ఒక మ్యారేజ్ ఉంది, మ్యారేజ్కి ఫొటోస్ తీశారు అంటే అట్లీస్ట్ యూ కెన్ ఛార్జ్ 10,000. పార్ట్ టైమే, నువ్వు సెలవు రోజే చేయొచ్చు. లేదు అంటే ఫంక్షన్లు ఎప్పుడు ఈవినింగ్ చేసుకుంటారు కాబట్టి కాలేజీ అయిపోయిన తర్వాత కాలేజీ నుంచి వస్తూ వస్తూ కెమెరా పట్టుకొని డ్రెస్ చేంజ్ చేసేసుకొని వెళ్ళిపోవడమే కెమెరామెన్ లాగా. అయితే నువ్వు చేసే వర్క్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది నువ్వు ఏదైతే చెప్తావో దానికి మ్యాచ్ అవ్వాలి. నువ్వు హాలీవుడ్ రేంజ్లో తీస్తానని చెప్పి చివరికి అటు ఇటు చేసావు అనుకో, ఇంకొకసారి వర్క్ రాదు, రెప్యుటేషన్ దెబ్బతింటుంది. సో ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ అనేవి వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. విత్ ప్రాక్టీస్ యు గెట్ ద ఎక్స్పర్ట్. దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది, ఫోటోగ్రఫీ చాలా మందికి ఇష్టమే. అయితే మీరు కెమెరా కొనుక్కొని మీ ఓన్గా ప్రాక్టీస్ చేయొచ్చు, లేదంటే రెంట్కి తెచ్చుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఆన్లైన్లో బేసిక్స్ నేర్చుకోండి. అలాగే ఎవరన్నా మీకు తెలిసిన స్టూడియో కానీ మీ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ది అలా స్టూడియో ఉంటే ఆయనతో పాటు ఒక 2-3 ఫంక్షన్స్కి వెళ్ళండి, కెమెరా తీసుకోండి. యాక్చువల్గా ఆయన ఫోటోలు తీస్తాడు, మీరు అసిస్టెంట్ అన్నారు. మీరు కూడా ఒక కెమెరా తీసుకొని ఫోటోలు తీస్తూ పోండి. ఆయన చెప్తా ఉంటాడు ఎలా తీయాలి ఏంటి అనేది. అలా వేరే వాళ్ళ దగ్గర నేర్చుకోవడం వల్ల స్కిల్ అనేది త్వరగా వస్తుంది, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆన్లైన్లో కూర్చొని లెర్న్ చేయడం వల్ల బేసిక్స్ తెలుస్తాయి తప్పితే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అనేవి తెలియదు. సో అలాగే ఎగ్జామ్ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకి నోట్స్, గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఆన్లైన్ యూట్యూబ్స్ క్రియేట్ చేయొచ్చు, లేదు చాట్ జీపీటీ వాడి వాళ్ళకి కావాల్సిన నోట్స్, ట్రాన్స్లేషన్స్, సపోజ్ ఇంగ్లీష్లో ఉంది తెలుగులో కావాలి, ఏఐ వాడండి, ట్రాన్స్లేట్ చేయండి. లేదు దాన్ని ఇంగ్లీష్లోకి మార్చాలి, తెలుగులో ఉంది, ఏఐ వాడండి. సో ఏఐ వాడి మనకి ఆ 2 భాషలు వచ్చు కాబట్టి అది ట్రాన్స్లేట్ చేసిన తర్వాత మనం క్రాస్ వెరిఫై చేస్తాం, రైట్? సో కొన్ని ఇన్స్టెంట్గా స్టార్ట్ చేసి అర్న్ చేసేయచ్చు. ఇన్స్టెంట్ అంటే ఆన్లైన్ ట్యూషన్ కాదు, ఆఫ్లైన్ ట్యూషన్ స్టార్ట్ చేయొచ్చు ఇమీడియట్గా. అలాగే ఈ ఫీవరు, అప్ వర్క్ ఇవి ఇమీడియట్గా ఈ క్లాస్ అయిన తర్వాత నువ్వు రిజిస్టర్ చేసుకోవచ్చు. దాంట్లో నీ వర్క్స్ ఏంటనేది ఐడెంటిఫై చేసుకోండి. దాంతోపాటు సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ ఛానల్ క్రియేట్ చేయొచ్చు. దీనికి ఏదో 6 నెలలు అంత అవసరం ఉండదు, ఇమీడియట్గా క్రియేట్ చేయొచ్చు. అయితే ఎర్నింగ్ కనుక నేను చెప్పిన నంబర్ కాకుండా 10,000 కాకుండా ఇంకా ఎక్కువ వెళ్ళాలి అనుకున్నప్పుడు ప్రొఫెషనల్గా తయారవ్వాలి. ప్రొఫెషనల్గా తయారవ్వాలి అంటే ఏ ఫీల్డ్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో దాంట్లో బేసిక్స్ నేర్చుకోవాలి. ఏఐ వాడడం రావాలి అన్నిటికీ. చాట్ జీపీటీ, క్యాన్వా, తర్వాత ట్యూటరింగ్ మెథడ్స్ అంటే టీచ్ చేసే విధానం. ఒకటి గుర్తుపెట్టుకోండి, టీచింగ్లో మెయిన్ ఉండాల్సింది ఏంటంటే స్పెషల్గా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎప్పుడైతే మనం వేరే వాళ్ళకి టీచ్ చేయడానికి వెళుతున్నామో అప్పుడు వాళ్ళ సిలబస్ మనకు తెలిసి ఉండాలి. తర్వాత వాళ్ళు ఏమి అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మన దగ్గర తెలిసి ఉండాలి. తర్వాత వాళ్ళకి ఏం టీచ్ చేయాలనేది ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళాలండి. అలా కాకుండా నేను ఏదైనా టీచ్ చేయగలను అని కనుక మీరు వెళితే అది అట్టర్ ఫ్లాప్ అవుతుంది. నేను ఫిజిక్స్ థియరీ చెప్తానని వెళ్తారు, ఆ వచ్చే స్టూడెంట్ ఐఐటి జేఈ ప్రాబ్లమ్స్ పట్టుకొస్తాడు, నువ్వు ఎప్పుడు చేసి ఉండవు. నువ్వు థర్మోడైనమిక్స్ ప్రిపేర్ అయ్యావు, తను వచ్చేసి ఆప్టిక్స్ పట్టుకొచ్చాడు, ఈ రెండింటికి మ్యాచ్ అవ్వదు. నువ్వు అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఎలా సాల్వ్ చేయాలి అని చూడడం వల్ల ఏమవుతుందంటే నీ టైం వేస్ట్ అవుతుంది, ఆ బాబు టైం వేస్ట్ అవుతుంది. వాళ్ళు పే చేస్తున్నారు, పే చేసినప్పుడు సేమ్ టైం ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈవెన్ ఫ్రీగా చెప్పినా సరే టైం ఈజ్ మోర్ వాల్యుబుల్. సో కాబట్టి కంపల్సరీగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ప్రిపేర్ అయ్యి వెళ్తే నీకు ఏం టీచ్ చేయాలనేది క్లారిటీ ఉంటుంది, ఎఫిషియెంట్గా కూడా టీచ్ చేయగలరు. తర్వాత ఇనీషియల్గా ఫ్రీగా టీచ్ చేయండి, లేదు తక్కువ ఛార్జ్ చేయండి. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ముందు మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, తర్వాత ప్రాక్టీస్ వస్తుంది. ప్రాక్టీస్ వస్తే ఎక్స్పర్ట్ అవుతాం. తర్వాత మనం ఎంత ఛార్జ్ చేస్తే అంత వాళ్ళు పే చేస్తారు మన వర్క్ నచ్చితే, రైట్? సో ఎక్స్పీరియన్స్ మీద ఏవి మిస్టేక్స్ వస్తాయి ఏంటి అనేది సరి చేసుకుంటే వెళ్ళొచ్చు. అలా ఒక 6 months కనుక ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మినిమం 50,000 to 1 lakh అనేది ఈజీగా ఎర్న్ చేయొచ్చు.
అయితే ఏవో ఒకటో రెండో తీసుకోవాలి, కానీ ఫేవర్లోనో ఆన్లైన్లో ఉన్న ప్రతి వర్క్కి రిజిస్టర్ చేసుకుంటే ఏ వర్క్ని జస్టిఫై చేయలేదు. రైట్? సో సక్సెస్ అవ్వాలంటే బేసిక్ ప్రిన్సిపల్ దేంట్లో అయినా అంతేనండి. ఎక్స్పర్ట్ అవ్వాలంటే టైం పడుతుంది, తెలుసుకోవాలంటే పెద్ద టైం పట్టదు, కానీ ఎక్స్పర్ట్ అవ్వడానికి టైం పట్టదు. స్టార్ట్ ఫోకస్డ్ అంటే ముందే డిసైడ్ చేసుకోండి, నేను రైటింగ్ సెక్టర్లో వెళ్తానా, డిజైనింగ్కి వెళ్తానా, వీడియో ఎడిటింగా, ఆడియో ఎడిటింగా, లేకపోతే నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్ చేస్తాను. అక్కడ చాలా ఉంటాయి, మనకి ఏది ఇంట్రెస్ట్ ఏంటనేది ఐడెంటిఫై చేసి బెటర్ సార్. ఏది బెటరు అనేది మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుందండి. మీకు సపోజ్ కంప్యూటర్ మీద వర్క్ చేయడం ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే వెబ్సైట్ డిజైనింగు, యాప్ డిజైనింగు నేర్చుకోవచ్చు. లేదు నాకు క్విక్గా మనీ కావాలి, క్విక్ అంటే వెబ్సైట్ డిజైనింగు ఇవి వచ్చేసి టైం కన్జ్యూమింగ్ కొద్దిగా. అంటే వెబ్సైట్ క్రియేట్ చేయడానికి 2 రోజులు 3 రోజులు నార్మల్గా పడుతుంది. అదే ఏఐ వాడితే 1 రోజులో చేయొచ్చు, బట్ అది నేర్చుకోవాలి ముందు. సో మన ఇంట్రెస్ట్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. తర్వాత స్టే ఫోకస్డ్, ఏదైతే చేస్తున్నామో దాని మీద ఫోకస్ ఉండాలి. 10 రకాలు చేయకూడదు. ఇవాళ నేను పీపీటీ చేస్తాను అని పెట్టేసి ఆన్లైన్లో, రేపు పొద్దున్నే వచ్చేసి నేను పుస్తకాలు రాస్తానని పెట్టకూడదు, మళ్ళీ సాయంత్రానికి వచ్చి వీడియో ఎడిటింగ్ చేస్తానని పెట్టకూడదు. నీకు వచ్చు అన్ని స్కిల్స్, ఎవరు కాదనరు, కాకపోతే నువ్వు ఏంటి అనేది ఒకటే కనిపించాలి. నువ్వు ఒకదాని మీదే ఫోకస్ చేసినప్పుడే యూ విల్ బికేమ్ ఎక్స్పర్ట్. స్టే కన్సిస్టెంట్. ఈవెన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడైనా సరే కన్సిస్టెంట్గా చేస్తేనే గ్రోత్ అనేది ఉంటుంది. ఒకసారి పోస్ట్ చేసి డిజపియర్ అయిపోయి ఒక 6 నెలలు, 1 సంవత్సరం తర్వాత, నేను కూడా అలాగే చేసేవాడిని ఒకప్పుడు. నచ్చినప్పుడు వీడియో పెట్టడం, మళ్ళీ ఒక 6 నెలల తర్వాత ఇంకొక వీడియో పెట్టడం, దానివల్ల గ్రోత్ ఉండదు. కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. హెల్ప్ అదర్స్. ఫస్ట్ ఇంటెన్షన్ ఏంటంటే మనీ సంపాదించడం అనే దానికన్నా ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం మన స్కిల్తో అనేది డెవలప్ చేసుకుంటే అది మనని ముందుకు తీసుకెళ్తుంది. లివరేజ్ ఏఐ. ఈ రోజుల్లో టైము, మనీ, వర్క్ ఫోర్స్ని లివరేజ్ చేసేది ఏఐ. సో ఏఐ స్కిల్స్ నేర్చుకుంటే మిగిలిన వాళ్ళు 4-5 రోజుల్లో చేసే పని మనం 10-15 నిమిషాల్లో చేసేయచ్చు, మోర్ యాక్యురేట్గా. తర్వాత మనల్ని మనం నమ్మాలి. మనం ఎక్కడో విలేజ్లో ఉన్నాము, మనకి ఇవి లేవు, నా దగ్గర స్కిల్స్ లేవు, టెక్నాలజీ లేదు అని అంటానికి లేదు. ఈరోజు అందరి దగ్గర మొబైల్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. కావాల్సింది ఏంటంటే మన దగ్గర ఉన్న స్కిల్ని మనం ఎలా మార్కెట్ చేయగలం, ఎలా మిగిలిన వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ చేయగలం అనేది. డోంట్ వెయిట్ ఫర్ పర్ఫెక్షన్. పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేయొద్దండి, ఎప్పటికీ పర్ఫెక్షన్ అనేది రాదు. వీ ఆల్వేస్ మూవ్ టువర్డ్స్ ద పర్ఫెక్షన్. పర్ఫెక్షన్ దగ్గరగా వెళ్తాం, కానీ ఎప్పుడు పర్ఫెక్ట్ అవ్వడం అనేది ఏమి ఉండదు, ఎక్స్పర్ట్ అవుతాం అంతే. రైట్? సో ఈ రోజు నుంచి మీ 20,000 జర్నీ, ఇది ఛాలెంజ్ అన్నట్టు. ఎంతమంది అచీవ్ అవుతారు అనేది చూద్దాం. మీరు డిసైడ్ చేసుకోండి. ఒకవేళ ఫర్దర్గా కావాలంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే 1-to-1 వీ విల్ డిస్కస్ అండ్ ఫైనలైజ్ ద ప్రోగ్రామ్. అంటే మీరు ఏదైతే స్కిల్ చేద్దాం అనుకున్నారో దాని గురించి ఎలా చేయొచ్చు, ఏ సాఫ్ట్వేర్స్ వాడచ్చు, ఏవి ఫ్రీగా వస్తాయి అని. సపోజ్ మీరు కనుక మోర్ దెన్ 1 lakh లేదు మోర్ దెన్ 50,000 ఎర్న్ చేయాలంటే మాత్రం యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ద మనీ ఆన్ సాఫ్ట్వేర్స్ అదర్ థింగ్స్ మీద ఇన్వెస్ట్ చేయాలని. ఫ్రీగా అయితే లక్షలు అయితే ఎవరు ఎర్న్ చేయలేరు. రైట్? దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. ఓకే, థ్యాంక్ యూ.